హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ఆరాధనకు పాత్రుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి, నువ్వే నిరంతరము స్తోత్రారుడు అన్నావు ప్రభువా. ఓ తండ్రి, యుగములు ఆరాధనకు పాత్రుడా, నీకు వందనాలు ప్రభువా. ఓ దేవా, ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, రాత్రికాల సమయమందు ప్రభువా మరొకసారి నీ పాదాల యొద్దకు వచ్చున్నాం ప్రభువా. ఓ నీ ప్రశస్తమైన రక్తం కిందకు వచ్చున్నాం ప్రభువా. ఓ దేవా, గొప్ప సహవాసం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఓ మీరే మాతో ఉండండి ప్రభువా. ఓ తండ్రి, నీ యొక్క గొప్ప రాజసన్నిధులకు మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఓ దేవా, ఇదిగో తండ్రి నాయన, నిశ్చయంగా అక్కడ మాతో మేము మీతో కలిసి భోజనం చేసే ప్రభువా ఆ అనుభూలకు మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఓ మాకు సాయం చేయమని కొనుచున్నాం ప్రభువా. ఓ దేవా, ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడిన ప్రభువా, మా ఆరాధనపైకి దిగురాండి ప్రభువా. నీకు స్వాగతం పలుకుచున్నాం ప్రభువా. ఓ నీ యొక్క వాగ్దానం జ్ఞాపం చేసుకోండి ప్రభువా. ఓ తండ్రి, మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. ఓ మాతో ఈ లైవ్ లో వింటున్న వారందరితో మాట్లాడు ప్రభువా. ఓ నీ ప్రత్యక్షత మాకు అందరికి దయచేతావా. నువ్వే బయలుపరచుకో తండ్రి. ఓ ప్రభువా, నువ్వే మాట్లాడు ప్రభువా. ఓ నీ స్వరం మాకు కావాలి ప్రభువా. నీ స్వరం వినడానికి వచ్చున్నాం ప్రభువా. ఓ మీరే ప్రత్యక్షపరచుకోండి ప్రభువా. ఓ దేవా, ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా. రోగులుంటే స్వస్థపరచండి ప్రభువా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా ప్రభువా ఓ స్వస్థత కలిగి చేయడు ప్రభువా. ఓ దేవా, నీ పరిశుద్ధాత్మ వారిని స్వస్థపరచును గాక. ఓ ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. ఓ గొప్ప విమోచన కలిగి చేయడు ప్రభువా. ఓ కృప కలుగును గాక ప్రభువా. ఓ కృప కలుగును గాక ప్రభువా. ఓ కృప కలుగును గాక అన్నప్పుడు ప్రభువా, ఓ ఆ తలరాయిన ఆయన తీసుకుని వచ్చావు తండ్రి. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఓ ఈ కృపా వర్తమానం బట్టి వందనాలు ప్రభువా. ఓ నీకే మహిమ చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి దిగురండి ప్రభువా. ఓ దైవ శక్తులను క్రీస్తు ఆత్మను గద్దించండి ప్రభువా. వాటిని పాతాళంలో నాశనం వరకు బంధించండి ప్రభువా. మీ ఆత్మ సాయం మాకు దయచేయండి ప్రభువా. మీరే మాకు బోధించమని ప్రభువా నీకే సమర్పించుకుంటూ తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రభువే యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే లైవ్ లో వింటున్న వారికి, ఆడియోలో వింటున్న వారికి కూడా ప్రభువే యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. సాక్ష్యం పొందాను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవుడి వాక్యం దీవించును గాక. మరి దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభువే యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి రాత్రి చిన్న భాగాన్ని నేను కొంచెం వదిలిపెట్టడం జరిగింది మొన్న సండే. మరి దాన్ని ఈరోజు కంప్లీట్ చేస్తాను. మరి ఆనోకు యొక్క 7 మెట్లు ఆ రాజు సన్నిధిలోకి వెళ్ళడానికి అనే దానిపైన మీతో నేను మరి కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. మరి నిజంగానే ఈ గడియ వాగ్దానం మనందరూ తెలుసు. నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి నిజంగానే దేవుడు ఆ గుహలో మరి ఏలియాను కలుసుకున్నాడు, ఆ రహస్య స్థలంలో. అలాగే మేడగదిలో ఆయన పిల్లలైనటువంటి మరి శిష్యులను, ఆ యొక్క దేవుని కుమార్తెలను కలుసుకున్నాడు. అలాగే పిల్లలు నిజంగానే ప్రధాన యాజకుడిని అతి పరిశుద్ధ స్థలంలో కలుసుకున్నాడు ఆయన. అంచేత ఐ విల్ మీట్ యు దేర్, నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఆ వుడెన్ రూమ్, ఆ వుడెన్ బాక్స్ మీ అందరూ తెలుసు, గుడారపు దర్శనం మీతో పంచుకోవడం జరిగింది. మరి ఆ గుడారపు దర్శనం కోసం చెప్తున్నప్పుడు బ్రహ్మ గారికి వచ్చినటువంటి ఆ యొక్క దర్శనంలో ఆ యొక్క చెక్క చేయబడినటువంటి ఆ వుడెన్ బాక్స్ కనపడుతుంది. మరి నిజంగానే ఒక రోగి ఒక వీల్ చైర్ మీద లేకపోతే స్ట్రెచ్చర్ పైన దాంట్లో తోసుకుని వెళ్తున్నప్పుడు, మరలా అందులోంచి బయటకు వస్తున్నప్పుడు అతడే తన వీల్ చైర్ని లేదా తన స్ట్రెచ్చర్ని తీసుకుని వస్తూ ఉంటాడు. మరి ఏం జరిగింది లోపలంటే, మరి వాళ్ళు ఐ డోంట్ నో ఏం జరిగిందో నాకు తెలియదు అంటారు. మరి నిజంగానే ఆ యొక్క వుడెన్ రూమ్లోనికి, ఆ యొక్క క్యాథడ్రల్ రూమ్లోనికి ఆ అగ్నిస్తంభం వెళ్ళడం బ్రహ్మం గారు చూశాడు. అంచేత మరి బ్రహ్మం గారితో ఒక మాట చెప్పడం జరిగింది, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. అంచేత గుడారపు దర్శనం అందరూ విన్నారు. అంచేత నిశ్చయంగానే మరి వాక్యములు మనం చూస్తాం, రహస్యం ఉన్నటువంటి మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే కాక మీరు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యం ఉన్నటువంటి మీ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన బహిర్గతంగా మరి ఆయన జవాబిస్తాడని చెప్పి మన వాక్యంలో చూస్తున్నాం.
మనం రహస్యంగా ప్రార్థన చేస్తే ఆయన పబ్లిక్లో రివార్డ్ ఇస్తాడు ఆయన. అంచేత మరి రోజు ఆ యొక్క అనుభవంలోకి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇదంతా అదే 7వ ముద్ర ప్రత్యక్షత, 3వ ఈడుపు, గుడారపు దర్శనం, దేవునితో వ్యక్తిగత సహవాసం. అంచేత నిజంగా అలాంటి అనుభవంలోనికి రాకుండా ఎవరు కూడా రూపాంతరపరచబడరు, ఎవరు కూడా ఎత్తబడరు, ఎవరు కూడా శరీర మార్పు పొందుకోలేరు. అంచేత నిశ్చయంగానే పిల్లలు రోజు ఆ రాజు ఛాంబర్లోనికి, ఆ పిరమిడ్లో మనం చూస్తున్నప్పుడు, ఆ రాజు ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మెల్కీషెదకుతో, ఆ గొప్ప మెల్కీషెదకుతో, ఆ గ్రేట్ మెల్కీషెదకుతో గొప్ప సహవాసాన్ని కలుగుంటున్నారు ఆ వ్యక్తి. ఎవరైతే అందులోకి ప్రవేశిస్తున్నారో, ఎవరైతే 7 మెట్లు గుండా 7 స్టెప్స్ గుండా వెళ్ళి ఆ రాజు ఛాంబర్లోకి వెళ్తున్నారో అక్కడ మెల్కీషెదకుతో గొప్ప సహవాసాన్ని కలుగుంటున్నాడు. ఆ రాజు సన్నిధిలో అతను జీవిస్తున్నాడు. అంచేత నిజంగానే ఈ రోజు పిల్లరా అలాంటి గొప్ప అనుభవంలోనికి దేవుడు తన వధువుని నడిపిస్తా ఉన్నాడు. అందుకే నిశ్చయంగా ఈ లవోదిక సంఘకాలంలో వాగ్దానం మనందరూ తెలుసు. ఇదిగో ఎవడైనా తలుపు తీసినలా నేను అతను నాతో కలిసి భోజనం చేస్తామని దేవుడు సెలవిచ్చాడు. అంచేత ఈ రోజు నిశ్చయంగా పిల్లరా ఈ పిరమిడ్ గురించి మనం వింటున్నాం. ఇది పిరమిడ్ టీచింగ్ కాదు, ఇది మన జీవితాలు. ఇది దేవుడు మరి ఖచ్చితంగా మన ప్రవక్త బోధించినట్లుగా 3 బైబిల్ కలిగి ఉన్నాడు. మొదటి బైబిల్ ఆకాశంలో, 2వ బైబిల్ పిరమిడ్ లో, 3వ బైబిల్ మనం ఇప్పుడు చేతిలో ఉన్న బైబిల్ అది. అంచేత నిజంగా అది ఒక బైబిల్, అది ఇప్పుడు ఈరోజు లివింగ్ వర్డ్. అది పిరమిడ్ అనేది ఏదో రాయిలతో అది కట్టింది కాదు. అంచేత ఖచ్చితంగా అది సింబల్ మాత్రమే. అయితే అసలైన పిరమిడ్ అది మన జీవితాలై ఉన్నవి. అంచేత పిల్లలు రోజు నిశ్చయంగా అది ఆనోకి రివీల్ అయింది. నెక్స్ట్ వరల్డ్ లోనికి ఈ ప్రపంచం నాశనం కాబోయే సమయం అది. వరదతో మొత్తం అక్కడ ఉన్న సైన్స్, విజ్ఞాన శాస్త్రం అంతా కూడా దేవుడు డెస్ట్రాయిడ్ చేయబోతున్నాడు. ఆ కాస్మస్ అంతా మార్చేయబోతున్నాడు దేవుడు. ఆ క్రమాన్ని నాశనం చేయబోతున్నాడు దేవుడు. అలాంటి సమయంలో నెక్స్ట్ ప్రపంచంలోనికి వెళ్ళడానికి హానోకి దేవుడు గొప్ప మార్గాన్ని బయలుపరిచాడు, గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు. ఆ వే ప్రియమైన దేవుడు హానోకు దాన్ని పొందుకున్నాడు, ఆ ప్రత్యక్షత పొందుకున్నాడు. అందుకే తప్పనిసరిగా ఇక్కడ మనం చూస్తున్నాం అపొస్తలుడైన పౌలు వీరి కోసం మాట్లాడుతూ హేబేలు నుంచి మొదలుపెట్టాడు. విశ్వాసం కోసం మాట్లాడుతూ హేబేలు నుంచి మొదలుపెట్టాడు. అంచేత పిల్లలు నిజంగా ఇక్కడ హేబేలు నుంచి ఆయన హానోకు వరకు చెప్పాడు. ఇక్కడ మనం చదివిన భాగంలో 4-5 వచనాల్లో హేబేల్ టు హానోకు. అంచేత నిజంగా హేబేలు యొక్క ప్రత్యక్షత కోసం మాట్లాడాడు, హానోకు ప్రత్యక్షత కోసం మాట్లాడాడు అపొస్తలుడైన పౌలు తెలుసు. ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయంగా విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడని. అంటే విశ్వాసం అంటే బయలుపాటు, ప్రత్యక్షత. అంటే హేబేలుకు ఉన్నటువంటి ప్రత్యక్షత, అలాగే హేబేల్ టు హానోకు వాళ్ళిద్దరి కోసం మాట్లాడాడు ఇక్కడ మనం చూస్తున్నాం. అంచేత పిల్లలు నిజంగానే ఇక్కడ దేవుడు ఏ విధంగా వారికి ఆ ప్రత్యక్షత ఇచ్చాడో మనం ఇక్కడ చూస్తాం. హానోకు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అతడు కొనుక్కోబడక మునుపు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్లో మనం దాన్ని చూడొచ్చు. అంచేత పిల్లలు నిజంగానే మరి దేవుడు ఈ రోజుల్లో కూడా మరి అలాంటి ఒక కాలానికి మనం తీసుకొచ్చాడు. ఆదాం మొదలుకొని హానోకు 7వ వాడు. అలాంటి 7th తరంలో మనం జీవిస్తున్నాం. మనము కూడా 7వ సంఘకాలం దగ్గరికి వచ్చాం. అంచేత నిశ్చయంగానే పిల్లలు ఇప్పుడు దేవుడు ఈ యొక్క మిస్టరీని దేవుడి కాలపు ప్రవక్త ద్వారా ఆ పిరమిడ్లో ఉన్న రహస్యాలన్నీ కూడా మనకు బయలుపరుస్తున్నాడు. ఈ రోజు మేధావులకి, సైంటిస్టులకి అందరి విషయాలు దేవుడు తన పిల్లలకు బయలుపరుచుకుంటున్నాడు. ఆయన జ్ఞానులకు, వివేకులకు మరుగు చేసి దేవుడు పసిబాలుగా బయలుపరుస్తున్నాడు ఆయన. అంచేత పిల్లలు గమనించండి, 5000 సంవత్సరాల క్రితం పిరమిడ్లు ఇవి. 5000 సంవత్సరాల క్రితం పిరమిడ్లు. ఈ రోజు వాటి కోసం ఎవ్వరికి తెలియదు, దానికోసం వివరించలేరు వాళ్ళు. ఈ రోజు వరకు కూడా పిల్లలు దాని గురించిన ప్రత్యక్షత లేదు. ఈ రోజు ఆ పిరమిడ్ లో దేవుడు హానోకుని 7 మెట్లు ఎందుకు పెట్టమన్నాడు, ఆ యొక్క పిల్లల ఆ ఎంటీ టొంబ్ ఎందుకు పెట్టమన్నాడు, ఆ ఖాళీ సమాధి, లేకపోతే అక్కడ ఆ కింగ్ ఛాంబర్ ఎందుకు, ఇవన్నీ కూడా ఈరోజు 50 లేయర్స్ ఎందుకు, ఇవన్నీ కూడా పిల్లల ఆ స్టోన్స్ ఎందుకు, ఆ 1,44,000 స్టోన్స్ పెట్టమన్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది. అంటే ఇది హానోకు కట్టిన పిరమిడ్. ఈజిప్ట్ పిరమిడ్స్ కోసం నేను మాట్లాడలేదు, ఆ పిరమిడ్స్ కోసం మీరు ఆలోచించకండి. ఇక్కడ గాజా పిరమిడ్ లో దేవుడు కట్టినటువంటి, దేవుడు హానోకు కలిపి కట్టినటువంటి పిరమిడ్ ఇది. ఈరోజు పిల్లలు నిశ్చయం గమనించాడు, దేవుడు మానవుని ద్వారానే పనిచేస్తాడు. మానవుడికి దేవుడు, దేవుడికి మానవుడు ఇద్దరు లేకుండా అక్కడ క్రియ జరగదు. ఆమేన్. ఇద్దరు లేకుండా క్రియ జరగదు. అంచేది ఈరోజు తప్పనిసరిగా అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ఈరోజు దేవుడు ఆత్మస్వరూపుగా ఉన్నాడు, ఆయన పనిచేయడానికి ఒక బాడీ కావాలి. అందుకే మానవుని ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన సువార్తను ప్రకటించడానికి సూర్యుని ఎన్నుకోవచ్చు, చంద్రుని ఎన్నుకోవచ్చు, నక్షత్రాలను ఎన్నుకోవచ్చు, గాలిని ఎన్నుకోవచ్చు,
పిల్లల ఒక విశ్వమంతా కొన్ని గంటల్లో లేదా నిమిషాల్లో సువార్త వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అలా కోరుకోలేదు. దేవుడు మానవుడి ద్వారా పనిచేయాలని కోరుకున్నాడు ఆయన. అయితే దేవుడు మానవుడు ఐక్యమయ్యే సమయం ఇది. దేవుడు మానవుడు ఐక్యమై ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లల చివరి దినాల్లో నెక్స్ట్ వరల్డ్ లోనికి, మరొక ప్రపంచంలోకి వెళ్లే మార్గాన్ని దేవుడు ఇప్పుడు మానవుడికి తన వధువుకి బయలుపరుస్తున్నాడు. అంచేత పిల్లలు, ఎందుకంటే ఈ కాస్మాస్, ఈ ప్రపంచం ఇప్పుడు తుడిచివేయబడబోతుంది. సిస్టాలన్నీ కూడా దేవుడు దీన్ని నాశనం చేయబోతున్నాడు. అంచేత ఇప్పుడు దేవుడు నెక్స్ట్ వరల్డ్ లోకి వెళ్ళడానికి, మరో ప్రపంచంలోకి వెళ్ళడానికి ఆ మార్గాన్ని దేవుడు ఈ రోజు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. చాలా మంది పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు డినామినేషన్ వాళ్ళు. చాలా మంది కూడా చెప్తా ఉంటారు. అయితే పిల్లలు గమనించండి, నువ్వు పరలోకం వెళ్ళాలంటే దానికి ఒక మార్గం ఉంది. అందుకని నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పి ఉన్నాడు ఆయన. అంచేత ఆయన ఆ మార్గం తెలుసుకోకుండా ఎవరు ఆయన చేరుకోలేరు, ఎవరు ఆ కింగ్ ఛాంబర్లకు వెళ్ళలేరు. ఖచ్చితంగా పిల్లలు మనము ఆ మార్గమును గురించి ప్రత్యక్షతను ఈ రోజు దేవుడు 5000 సంవత్సరాల తర్వాత ఈ పిరమిడ్లో ఉన్న రహస్యాలను గురించి ఒక వ్యక్తిని పంపించాడు దేవుడు. అది సెకండ్ బైబిల్ అయి ఉంది. ఆ సెకండ్ బైబిల్ కోసం వివరించడానికి ఈ రోజు మన ప్రవక్త బ్రహ్నం గారిని దేవుడు పంపించున్నాడు. ఆ ప్రవక్త ద్వారా ఈ రోజు ఆకాశంలో ఉన్న బైబిల్ వివరించబడింది, పిరమిడ్లో ఉన్న బైబిల్ వివరించబడింది, రిటర్న్ వర్డ్ ఇది కూడా మనకు వివరించబడతా ఉంది. ఈ రోజు దేవుడు ఆ గొప్ప ప్రత్యక్షతను తన వధువుకు అనుగ్రహించున్నాడు. ఎవరు? 7వ దూత, 7th డౌ. పిల్లలు గమనించండి, 7th సీల్ ఆయన యొద్దకు వచ్చింది. 7వ ముద్ర ఆయన యొద్దకు వచ్చింది. 7వ పౌరం ఆయన యొద్దకు వచ్చింది. పిల్లలు గమనించండి, ఈ మనిషి కాలం అనే తెరవతలకు వెళ్ళాడు. కాలం అనే తెరవతలకు వెళ్ళి అక్కడ ఉన్న సివిలైజేషన్ చూశాడు, అక్కడ ఉన్న ప్రజలను కలుసుకున్నాడు, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసొచ్చిన వ్యక్తిన దేవుడిని కాలం అనే తెరవతలకు కొనిపోయాడు. ఆమేన్. అంచేత పిల్లల రోజు ప్రవక్త ఆ 7వ స్టెప్ పై నుండి ఆ 7th స్టెప్ పైన ఆ యొక్క గార్డ్గా ఆ కింగ్ ఛాంబర్ కి ఒక కావలివాడుగా ఉన్నాడు. అంచేత ఇప్పుడు నువ్వు 7th స్టెప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగానే 7వ సంకాలంలో మనం చూస్తున్నాం, విశ్వాసము నుండి కట్టుకుంటా ఆ యొక్క పిరమిడ్ కట్టబడతా వచ్చింది. అపోస్తలుడైన పౌలు దానికి పునాది వేశాడు, ఆ పిరమిడ్కి పునాది వేశాడు. వాళ్ళకు తెలుసు వాళ్ళ భాగములన్నీ వాళ్ళు నిర్వర్తించారు. అయితే ఐరినస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, ఆ విధంగా ఆ పిరమిడ్ ఏమవుతుందంటే గ్రోయింగ్, ఎదుగుతూ వచ్చింది. ఆ దేవాలయం వృద్ధి పొందుతూ వచ్చింది. మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం దాన్ని. ఎఫెసీ పత్రికలో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 20వ వచనం. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, చూసారా, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవర్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అది అంటే ఇక్కడ మూలరాయి ఏంటంటే పౌలు ద్వారా వేయబడింది. నేను నేర్పరైన శిల్పకరుని వలె పునాది వేసా అన్నాడు. వేయబడిన తప్ప ఇంకొక పునాది ఎవడు వేయకూడదు అన్నాడు. ఈ పిరమిడ్ సిటీకి పునాది వేసిన అపోస్తలుడైన పౌలు, అపోస్తలు, ప్రవక్తలు గమనించండి పిల్లరా. అయితే వర్తమానికుడు పౌలే ఉన్నాడు. అయితే ముఖ్యమైన మూలరాయి అంటే ఏంటో కాదు, కానీ పౌలు వర్తమానమే. ఆ రోజు గడియ వర్తమానం, అపోస్తల బోధ, పౌలు వర్తమానమే మూలరాయి ఉంది. పౌలు వర్తమానమే మూలరాయి, క్రీస్తే. చూడండి పిల్లలు, నిశ్చయముగా ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము మొగుటకు వృద్ధి పొందుచున్నది. అది వృద్ధి పొందుచున్నది అంటే గ్రోయింగ్, ఎదుగుచున్నది. అంటే దేవాలయం ఏం చేస్తుంది అనమాట? వెదుగుతుంది. ఆ పిరమిడ్ రూపంలోనికి, పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి అది కట్టబడుతూ వస్తుంది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. అంటే 7 సంఘకాలాల్లో పరిశుద్ధాత్మ ఈ పిరమిడ్ని కడుతూ వస్తుంది. అది తన వధువులో, అది తన వధువే, తన కుమారులు కుమార్తెల్లో ఆయన నివాస స్థలంగా ఉండడానికి ఆ యొక్క పరిపూర్ణ మానవుడి స్వరూపాన్ని, ఆ గొప్ప దేవాలయాన్ని, ఆ పిరమిడ్ దేవుడు 7 సంఘకాలాల్లో పరిశుద్ధాత్మ శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ ద్వారా చేస్తాన దేవుడు దాన్ని కడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ 7వ మెట్టు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ 7వ వాడు కావలివాడు ఉన్నాడు. మనకు తెలుసు అపోస్తల కార్యాలు, దేవుని సింహాసనం. ఆ దేవుని సింహాసనం దగ్గర వెళ్ళాలంటే చుట్టూ 4 జీవులు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 కూడా ఏంటి? కావలివారు. నువ్వు అపోస్తల కార్యాలు, దేవుని సింహాసనం, నువ్వు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆ స్థలంలో ఆయన కలుసుకోవడానికి వెళ్ళాలంటే ఈ 4 కావలివారికి దారి ఇవ్వాలి, మార్గాన్ని చూపాలి. జీవరక్షాన్ని చూడండి, ఎలా అయితే 4 కెరూబుల్ని కాపలా పెట్టాడు దేవుడు,
ప్రత్యక్ష గుడారం చూడండి ఇజ్రాయెల్కి. పిల్లలు గమనించిన తూర్పు వైపు రూబేను గోత్రం, ఖచ్చితంగా నార్త్ వైపు దాను గోత్రం, పిల్లలు పశ్చిమాన అక్కడ మనం చూస్తాం నఫ్తాలి. పిల్లలు అలాగే మరి దక్షిణం చూస్తున్నప్పుడు రూబేను. ఈ గోత్రాలను దేవుడు నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు దేవుడు? తూర్పు వైపున యోధా గోత్రం ఎందుకు దేవుడు నిలబెట్టాడు? ప్రియమైన దేవుడు గమనించండి, కావలవారు వాళ్ళు. అలాగే ఈరోజు ఈ యొక్క 7వ స్టెప్ పైన కావలవాడుగా కింగ్ చాంబర్కి ఆ యొక్క గాడ్గా 7వ దూతను పెట్టి ఉన్నాడు దేవుడు. ఆ వ్యక్తి ద్వారానే నువ్వు 7వ ముద్ర ప్రత్యక్షత పొందుకుంటావు. ఆ వ్యక్తి ద్వారానే కింగ్ చాంబర్లోకి వెళ్తావు. ఆ వ్యక్తి రాజును పరిచయం చేసేవాడు. అందుకే 1963లో ఆ రాజు దిగి వచ్చాడు మన మధ్యలోనికి. రాజు 1963లో మనకు తెలుసు ఫిబ్రవరి 8వ తారీఖున ప్రత్యక్షమయ్యాడు. ఆ 1963లో ప్రత్యక్షమైతే 1964 నుంచి ప్రవక్త బోధించిన వర్తమానాల సీరియల్ గా మీరు చదవండి. బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడని. ఆమేన్. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఆయన జీవితంలో ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన జీవితంలో ఉన్నాడని. ప్రియమైన మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఇవన్నీ వరుసగా బోధించాడు ఆయన. వెలుగును ప్రసరింపచేయగలిగిన ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. ఓ పిల్లరా, మరి నిశ్చయముగానే దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడ్డాడు. అలాగే ఈయన మీరు ఎవరని చెప్పేదరు? ఇలాంటి అనేకమైన వర్తమానములు ఆయన బోధించినప్పుడు ఏంటది? రాజును పరిచయం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు తప్పనిసరిగా ఆ 7వ దూత ద్వారా తప్ప మరెవరు కూడా కింగ్ చాంబర్లకు వెళ్ళలేరు. ఓ 7వ దూతను పక్కన పెట్టి ఎవరు కూడా ఆయనతో ఫెలోషిప్ లోకి వెళ్ళలేరు. ఓ 7వ దూత లేకుండా మెల్కీషెదకుతో సహవాసం లేదు. ఓ పిల్లలు మెల్కీషెదకుతో సహవాసం లేకుండా మన తలంపులు మారవు. మెల్కీషెదకుతో సహవాసం లేకుండా మన శరీరం మారదు. ఓ పిల్లల గ్రేట్ థియోఫనీతో మనం సహవాసం చేయకుండా మనం రూపాంతరం చెందలేము. ర్యాప్చరింగ్ ఎత్తబడే విశ్వాసం పొందుకోలేము. ఓ ఖచ్చితంగా ఆ గొప్ప ఇమ్మోర్టాలిటీ, ఓ పిల్లల మత్స్యమైనది అమర్త్యమైనది కలుసుకోవాల్సి ఉంది. ఓ ఆ గొప్ప థియోఫనీ శరీరంలో ఆ గొప్ప రాజన థియోఫనీ మన మధ్యలోకి 63లో దిగొచ్చాడు. ఓ ఇప్పుడు ఆయన పిల్లల ఆ 7వ దూత మనకు పరిచయం చేశాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆయన కలుసుకోవాలి. ఆయనతో సహవాసంలోకి రావాలి. ఆ వ్యక్తిగత అనుభవంలోకి రావాలి. అప్పుడే ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయముగా నీ జీవితంలో 7వ ముద్ర తెరవబడింది. ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవంలోకి వెళ్ళావు. తెర దాటి లోపలికి వెళ్ళావు. శిఖర మహిమలో ఉన్నావు. అక్కడ రాత్రి లేదు, అక్కడ చీకటి లేదు, అక్కడ భయం లేదు, అక్కడ వెలుగు ఆరిపోదు. అది శిఖర మహిమ ఉన్నది, అది రాజు సన్నిధి ఉన్నది. ఎన్నడూ కూడా అక్కడ భయకంపితమైన వాతావరణం ఉండదు. అక్కడ సంతోషంగా ఉంటావు, అక్కడ ధైర్యంగా ఉంటావు, అక్కడ నెమ్మదిగా ఉంటావు. ఓ ప్రియమైన దేవుడు, అక్కడ విశ్వాసాన్ని కలిగి ఉంటావు. అక్కడ మరుగైన మన్నాన్ని తింటావు. ఓ హిడెన్ ఫుడ్ అంతా నువ్వు భుజిస్తావు. ఒక రోజు నీ దేహం అక్కడ మారిపోతుంది. అక్కడి నుంచి నువ్వు ర్యాప్చర్లోకి వెళ్ళిపోతావు. మరణాన్ని దాటి జీవంలోకి వెళ్తున్నావు. అంటే ఈరోజు ఆ 7వ స్టెప్ పైన ఉన్నటువంటి 7వ దూత కావలవాడి ద్వారా మాత్రమే ఈరోజు ప్రకటన గ్రంథాన్ని మనం గ్రహించగలిగాం. 7 సంఘకాల నుంచి 7 ముద్రలు, 7 ముద్రల నుంచి 7 బూరలు, 7 బూరల నుంచి 7 పాత్రలు. ఈ ప్రకటన గ్రంథమంతా కూడా 7వ దూత ద్వారానే ప్రత్యక్షపరచబడ్డాయి. 7వ దూత పలుకు దినములలో మర్మములన్నీ బయలుపరచబడ్డాయి, సమాప్తమయ్యాయి. ఈరోజు పిల్లల సంఘశాఖలు అనేకులు నిత్యంగా 7వ దూతను ప్రక్కకు త్రోసేసి వారు దేవునితో సహవాసం చేయాలని, దేవుని యొద్దకు చేరుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ పిల్లలు ఆ విధంగా వారు పొందుకోలేరు. తప్పనిసరిగా పిరమిడ్ లో ఎందుకు 7 స్టెప్ పైన కావలవాడు ఉంటాడు? ఎందుకు అక్కడ ఎంటీ ట్యూబ్ ఉంది? ఎందుకు అక్కడ కింగ్ చాంబర్ ఉంది? ఎందుకు అక్కడ 7 మెట్లే ఉన్నాయి? ఇవన్నీ కూడా మీకు వివరించబడ్డాయి. ఎందుకు 50 లేయర్స్? అది జూబిలీ, అది విడుదల. ఆ సమాధి ఎంటీగా ఉండగల కారణం ఏంటి? నువ్వు మరణాన్ని జయించావని అర్థం. ఆ సమాధిలో నువ్వు పెట్టబడలేదని అర్థం. సమాధి ఓడిపోయిందని అర్థం. సమాధిని నేను చేయలేకపోయిందని అర్థం. ఆమేన్. ఎందుకంటే ఆ రహస్యం నీకు బయలుపరచబడింది. ఆ మర్మం దేవుడు నీకు తెలియజేస్తాడు. నెక్స్ట్ వరల్డ్ లోకి, మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి మార్గాన్ని దేవుడు నీకు రివీల్ చేస్తాడు. అదే ఈ 7 స్టెప్స్ గుండా నువ్వు పైకి రావటం అయినది. అంటే ఈరోజు ఎవరైతే 7 మెట్లు గుండా వస్తున్నారో వారు తిన్నగా రాజు చాంబర్లోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా వారికి ఆ మార్గం తెలిసిపోయింది. అందుకే పిల్లల షార్ట్ కట్లు అడ్డదారులు లేవు. విశ్వాసము గుండా నువ్వు రావాల్సిందే. సద్గుణము, జ్ఞానము, ఆశనిగ్రహం గుండా, సహనం గుండా, దైవభక్తి, సహోదర ప్రేమ గుండా నువ్వు రావాలి. అవి లేకుండా మెట్లు ఎక్కకుండా నువ్వు ఓ ప్రియమైన దేవుడరా ఆయన్ని కలుసుకోలేవు. ఆయన అక్కడ నిన్ను కలుసుకుంటాడు. అప్పుడు ఆ వాక్యం నెరవేరుతుంది. ఓ నిశ్చయంగా నా యందు మీరును మీ యందు నేను ఉన్నామని ఆ దినమును తెలుసుకుందురు. ఓ గొప్ప ఏకత్వం, వన్నెస్. ఓ ఆయన మానవుడు కలుసుకునే స్థలం అదే. అందుకే ఈరోజు పిల్లలు తప్పనిసరిగా ఆ గొప్ప మెల్కీషెదకుతో కమ్యూన్ అనేది, ఆ రాజైన మెల్కీషెదకుతో కమ్యూన్ అనేది. అబ్రహాం ఆ వ్యక్తితో మెల్కీషెదకుతో సహవాసం చేశాడు.
ఈరోజు ఆ కమ్యూనియన్, ఆ సహవాసం దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు, తన వధువుకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఈరోజు ప్రియమైన దేవుడు ఈ గొప్ప మర్మమును దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. చూడండి, పిరమిడ్ తర్వాత ఆనోకు సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్ మనం చూడొచ్చు దీన్ని. ఆనోకు సాక్ష్యం ఇచ్చాడు. ఆనోకు ఒక టెస్టిమనీ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆనోకు దేవుడు ఈ మిస్టరీస్ అన్ని కూడా రివీల్ చేశాడు. మనందరూ తెలిసి పిల్లరా, ఎందుకంటే నిశ్చయంగానే దేవుడు మనందరికీ తెలుసు భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ హోమ్ గురించి. అదే పిరమిడ్ సిటీ మన ప్రవక్త మనకు బోధించాడు. అదేంటి? ఆ యొక్క 7th స్టెప్ పై నుండి పిల్లల స్థానం, అది ప్రవక్త స్థానం, అది ఆయన పరిచర్య. అది 1963లో దిగి వచ్చిన ఆయన ఏం చేయాలి? పరిచయం చేయాలి. అందుకే ఆయన ఏం చేశాడు? ఆ రాజు దిగు రావడం చూశాడు, ఆ రాజును పరిచయం చేశాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. ఈయన మీరు ఎవరని చెప్పేదరు? బలవంతుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వెలుగును ప్రసరింప చేయగలను ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి పిల్లలు గమనించండి. ఆయన రాజును మనకు పరిచయం చేశాడు. నిశ్చయంగా ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ఈ రోజు ఆ 7వ దూత ద్వారా ప్రత్యక్షపరచబడింది. అదేంటది? ఆ రాజుతో ఐక్యత, ఆ రాజుతో ఐక్యమైపోవటం. అవును పిల్లరా, ఆ రాజు యొక్క ప్రభావము ఆ ప్రవక్త పైన ఉన్నది. ఆ రాజును ఆయన కలుసుకున్నాడు. ఆ రాజుని కలుసుకున్నప్పుడు ఆ రాజు యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ప్రవక్త పైన ఉంది. ఆ రాజు యొక్క ఇమేజ్ లోనికి పిల్లలు గమనించండి, ఆయన మార్చింది అది. అందుకే ఆయన బోధించాడు, మీలో ఉన్నవాడు పరిపూర్ణ మానవుని స్వరూపం, గురుతు, దేవుని మర్మైన క్రీస్తు బయలుపరచబడను. క్యాప్స్టోన్ క్యాపింగ్ ఇన్ హిజ్ లైఫ్. ప్రవక్త బ్రహ్మం గారి జీవితంలో తలరాయి క్యాపింగ్ వేయబడింది. ఆ రాజు యొక్క ప్రభావం కిందకి వెళ్ళిపోయాడు ప్రవక్త. పరిపూర్ణ మానవుని స్వరూపం కోసం బోధించాడు, ఆనవాళ్ళ కోసం బోధించాడు, దేవుని మర్మైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానం బోధించాడు. ఇవన్నీ బోధించగల కారణం ఏంటంటే ఆయన జీవితం తలరాయితో క్యాపింగ్ వేయబడింది. ఆయన జీవితంలో ఆ తలరాయి ప్రత్యక్షతను పొందుకున్నాడు. కృప కలుగును గాక అన్నప్పుడు ఆ తలరాయి పెట్టబడింది అక్కడ. ఆ ఉమేగ దిగొచ్చింది అక్కడికి. అంచేత ప్రియులారా, ఆయన ఇతని జీవితం ద్వారా క్రీస్తుని ప్రత్యక్షపరిచాడు. అందుకే ఈరోజు ఇసుకపైన కట్టబడిన ప్రతి గృహం కూలిపోతుంది, ప్రతి సంఘం కూలిపోతుంది, ప్రతి జీవితం కూలిపోతుంది. అయితే పిల్లలు గమనించండి, బండపైన కట్టబడింది ఖచ్చితంగా తలరాయిని పొందుకుంటుంది. ఏదైతే బండపైన కట్టబడిందో, ఏదైతే మూలరాయిపై కట్టబడిందో, ఏదైతే అపొస్తలులు పౌలు వేసిన పునాదిపై కట్టబడిందో, ఆ కట్టబడిన వధువు లేకపోతే సంఘం తలరాయిని పొందుకుంటుంది. మిగతా ఇసుకపైన కట్టబడినవన్నీ కూడా పిల్లలు గమనించండి ప్రపంచంలో కూలిపోతాయి. అందుకే అన్ని కూలిపోయి ఇసుక నేలలు. అందుకే ప్రియమైన దేవుని గమనించండి, మన జీవితాలలో తప్పనిసరిగా ఆ యొక్క ప్రత్యక్షత పైన మనం కట్టబడాలి. ఈ పరిశుద్ధ పర్వతం పైన నిత్యంగా అదే తలరాయి, అదే సియోను కొండ. ఆమేన్. ఆ పరిశుద్ధ పర్వతమైన ఏది హానికరమైనది ఉండదు. ఆమేన్. హానికరమైన ఆ పర్వతం మీద ఏమి చేయదు. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతమనంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఆమేన్. ఆ పరిశుద్ధ పర్వతమే పిరమిడ్ తలరాయి. నిశ్చయంగా ఆ యొక్క సియోను కొండ, ఆ గొప్ప నూతన యెరూషలేం లో హానికరమైనది ఏది ఉండదు. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాం, నిశ్చయముగా అక్కడ అననీయ సప్యరాలు నివసించలేరు. ఆ సియోను కొండపైన పరిశుద్ధ పర్వతం పైన పిల్లలు గమనించండి, ఏ విధమైనటువంటి దొంగలు నివసించలేరు, వేశ్యలు నివసించలేరు. అక్కడ పిల్లలు గమనించిన అననీయ సప్యరాలు నివసించలేరు. హానికరమైనది అక్కడ ఉండదు. అందుకే పిల్లలు గమనించండి, నిత్యం ఈరోజు ఆ పర్వతంలోనికి, ఆ కొండపైకి, ఆ తలరాయిలోనికి, ఆ కింగ్ ఛాంబర్లోనికి నువ్వు ప్రవేశించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రాజు సహవాసంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మెల్కిషెదకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిశ్చయంగా నువ్వు 7 మెట్లు గుండా తిన్నగా రా పైకి వచ్చి ఈ వర్తమానం ద్వారా 7వ ముద్ర ప్రత్యక్షత పొందుకో. ఆ వుడెన్ రూమ్లోకి వెళ్ళు, ఆ తెర లోపల ప్రవేశించు, ఆయనతో సహవాసం చేయి, ఆయనతో మాట్లాడు, ఆయన నీతో మాట్లాడతాడు. ఆ అనుభవాలకు ప్రతి విశ్వాసం రావాలి. అప్పుడే నువ్వు నెక్స్ట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతావు, మరొక ప్రపంచంలోకి
ర్యాప్చర్లోకి వెళ్తావు. ఓ ఆ పరిశుద్ధ పర్వతం మీద ఏది హానికరమైనది ఉండదు, ఏ జంతువు నిన్ను హాని చేయదు, ఏ క్రూరముగా నిన్ను చేల్చదు. ఓ పిల్లలు గమనించండి, అక్కడ మూర్ఖుడు సైతం ఓ మంచివాడుగా ఉంటాడు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, అక్కడ ఓ నిత్యంగా ఓ అదంతా పరిశుద్ధ పర్వతం, అది హోలీ మౌంటైన్. ఓ దానిపైన ఎవరు పాపం చేసే వాళ్ళు ఉండలేరు అక్కడ. అందుకే ప్రియమైన దేవుడు గమనించండి, ఈ గొప్ప ప్రత్యక్షతలోకి వెళ్ళినప్పుడు వధువులో ఎలాంటి పాపాన్ని చూడలేవు. ముడత మచ్చ కలంకం లేని వధువుగా ఉంటుంది. ఆమె పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తుంది. ఆ తలరాయిలో ఆమె జీవిస్తుంది. ఆమేన్. అందుకే 3 కార్నర్ లైట్స్ మనందరూ తెలుసు. అదే పిల్లలు గమనించండి, ఆ గొప్ప అగ్నిస్తంభం ఈరోజు మన మధ్యలో దిగొచ్చింది. ఓ పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఎందుకంటే ఫిల్లర్ ఆఫ్ ఫైర్ ఏంటి? మెల్కిషెదెకుగా ఉన్నాడు. వాక్య రూపం, థియోఫనీ రూపం, ఎన్మార్ఫీ. ఓ పిల్లలు రైన్బోగా వచ్చాడు. ఓ ఈరోజు దిగొచ్చాడు మన మధ్యలోనికి. ఆయనతో సహవాసం చేయాలి, ఆ రైన్బోతో సహవాసం నువ్వు చేయాలి. ఆ ఫిల్లర్ ఆఫ్ ఫైర్ తో మనకి, ఆ 3 కార్నర్ లైట్స్ తో, ఆ గొప్ప పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి ఆ గొప్ప వెలుగుతో, ఆ తలరాయితో ఇప్పుడు నీకు సహవాసం, నిజమైన సహవాసంలో ప్రవేశించాలి. ఓ అదే 7 ఉరుముల ప్రత్యక్షత. 7 ఉరుములే నీకు ఎత్తబడే విశ్వాసం ఇస్తాయి. ఆర్భాటం అది వధువుని సమకూర్చడం. అది ఎలియాజరు. మనందరూ తెలుసు ప్రియమైన దేవులారా, ఎలియాజరు వర్తమానంతో వచ్చాడు. అదే షౌట్, అది రెబెకాను సమకూర్చింది. అయ్యలారా ఇదే నా సమయం, అందుకే బోధించాడు ఆయన. ఆర్భాటంతో దిగి వచ్చాడు. ఓ పిల్లలు గమనించండి, ఆ యొక్క ఆర్భాటం ఏంటి? వధువును పోగు చేయటం. ఎలియాజరు ఏంటి? ఆర్భాటంతో వెళ్ళాడు అక్కడికి. ఓ రెబెకాను తీసుకుని వచ్చాడు. ఓ ప్రియమైన దేవుడు గమనించండి, ఇదే ఆ సమయం. అంటే తప్పనిసరిగా ఆర్భాటంతో, ప్రధాన దోష శబ్దంతో, దేవుని పోరుతో ప్రభు మన మధ్యలో దిగివచ్చి ఉన్నాడు. అందుకే ఈరోజు ఆనోకు తెలుసు, ఆనోకు బయలుపాటు పొందుకున్నాడు. ఒకరోజు దేవుడు మానవుడు ఐక్యమవుతారని ఖచ్చితంగా ఆనోకు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. పౌలు అన్నాడు, నిశ్చయముగా అతడు ఏమై ఉన్నాడు అతను తెలుసు. కొనిపోబడక ముందు అతను సాక్ష్యం ఇచ్చాడు. అతనికి ప్రత్యక్షత వచ్చింది, బయలుపాటు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గొప్ప బయలుపాటు పొందుకున్నాడు ఆనోకు. ఎలా పొందుకున్నాడు మనందరూ తెలుసు. ఆనోకు 219 సంవత్సరాలు జీవించిన తర్వాత 219 సంవత్సరాలు మ్యాక్సిమం ఆదాంతో నడిచాడు. తన యొక్క 500 సంవత్సరాలు ఆనోకు మొత్తం. ఆనోకు 500 సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాడు. మొదటి 69 మనకు తెలుసు. మెతుషల 69 సంవత్సరాలకు ఎవరు పుట్టారు? మెతుషల పుట్టాడు. మెతుషల అంటే ఏంటి? ఓ పిల్లలు గమనించండి, నిశ్చయంగా మీరు విన్నారు. ఓ నిశ్చయంగా మెతుషల అంటే అర్థం ఏంటంటే అతను చనిపోయినప్పుడు భూమి మీదకి ఏమొస్తాయి? వరద వస్తుంది. అది అని అర్థం మెతుషల. అందుకే మరి 219 సంవత్సరాలు ఆనోక్కి 219 వచ్చే వరకు ఎవరు బతుకున్నారు? ఆదాము బతికే ఉన్నాడు. అవునండి, ఆదాము 219 సంవత్సరాలు ఆదాముతో కలిసి జీవించాడు. 219. ఆమేన్. మీరు లెక్కలు వేసుకోండి. ఆల్రెడీ ఇదివరకు మీకు తెలిసిన విషయాలు. 219 సంవత్సరాలు కలిసి ఆదాముతో జీవించాడు. ఆదాము చాలా విషయాలు ఆనోకు బోధించాడు. ఎందుకంటే మనందరూ తెలుసు, ఆదాము ఆనోకు ఓరు ప్రియమైన దేవుడా ఆ యొక్క గార్డెన్ లో నడుస్తూ ఆ యొక్క మరి ఆదాము అనేక విషయాలు ఆ యొక్క ఏదైనా వనమును గురించి బోధించాడు. అసలు అక్కడ ఉన్న కల్చర్ ఏంటో బోధించాడు. ఎందుకంటే అప్పటికే కయ్యను వచ్చేసాడు, అప్పటికే సివిలైజేషన్ వచ్చేసింది, సైన్స్ విజ్ఞాన శాస్త్రం అన్ని కూడా అక్కడ సిటీస్ కట్టబడతా ఉన్నాయి. మనందరూ తెలుసు అదంతా కూడా విజ్ఞానపు నాగరికత. అయితే ఆదాము అవన్నీ కూడా ఏదైనా తోటలో ఏ నాగరికత ఉందో ఆ యొక్క నాగరికత కోసం బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏదైనా వనమును గురించి పూర్తి డీటెయిల్స్ బోధించాడు. దేవునితో ప్రతిరోజు ఎలా సహవాసం కలిగి ఉన్నారో, ఫేస్ టు ఫేస్ సాయంకాలంలో ఎలా దిగొచ్చేవాడో, ఎలా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుకునేవారో, వాళ్ళు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా బోధించాడు. ఆ చెట్ల కోసం బోధించాడు. ఆ జీవవృక్షం ఏంటో, మంచి చెడు తెలుగు వృక్షం ఏంటో బోధించాడు. ఆ జంతువులన్నింటికి నేమ్స్ నేను ఇచ్చానని బోధించాడు. ఆ పేర్లు నేనే పెట్టాను, దేవుడు పెట్టమన్నాడు. నేను ఏ పేర్లు పెట్టానో ఆ పేర్లే దేవుడు కూడా కలిగి ఉన్నాడు. ఆమేన్. అదేంటది? ఆదాము యొక్క రాజ్యం.
దట్ ఈస్ మై కింగ్డమ్. ఓ మై గ్రాండ్ సన్, నేను ఆ కింగ్డమ్ కోల్పోయాను, అది మన రాజ్యం. ఐ లాస్ట్ మై కింగ్డమ్, ఐ లాస్ట్ అవర్ కింగ్డమ్. మనం దాన్ని పోగొట్టేసుకున్నాం. ఆమేన్. హానుకు చాలా బాధ అయిపోయింది. అలాంటి రాజ్యాన్ని పోగొట్టుకున్నాము మనం. ఓ నీకు దేవుడిచ్చిన రాజ్యం అది, ఆదాము కింగ్డమ్ అది. ఓ ఇలాంటి రాజ్యాన్ని మరలా నేను పొందుకోవాలి, అలాంటి సహవాసాన్ని నేను మరలా పొందుకోవాలి, మరలా దేవునితో నేను నడవాలి. ఆమేన్. ఫేస్ టు ఫేస్ ఆయన నేను చూడాలి. అది హానోకు పట్టుదల. ఎందుకంటే ఆదాము బోధించేటప్పుడు ఆదాముకు రెవల్యూషన్ వచ్చింది. ఆదాముకు పరిశుద్ధాత్మ హానోకు బయలుపరిచాడు దేవుడు. ఆదాము బోధిస్తున్న విషయాలన్నిటి వల్ల నిత్యం గొప్ప ప్రత్యక్షత పొందుకున్నాడు. అక్కడ ఎలాంటి వస్త్రాలు ధరించేవారు, అసలు వస్త్రాలు ఏమున్నాయి వాళ్ళకి, వాళ్ళ నాగరికత ఏంటి, అదంతా కూడా బోధించాడు. 219 సంవత్సరాలు ఆదాము కలిసి జీవించినప్పుడు ఈ అన్ని విషయాలు విన్నప్పుడు హానోక్కి ప్రత్యక్షత వచ్చింది, విశ్వాసం పెరిగిపోయింది. మరలా దేవునితో నేను సహవాసం చేయాలి, మరలా నేను ఆ రాజ్యాన్ని పొందుకోవాలి. ఆమేన్. అందుకే ప్రియులారా గమనించండి, దేవుడు ఆ పర్వతం పైకి పోయినప్పుడు హానోకు దేవుని వైపు చూస్తా ప్రార్థిస్తున్నప్పుడు ఆదాము యొక్క మాటలు, పితరుడైన ఆదాము యొక్క మాటలు విని బయలుపాటు పొందుకుని ఆ పర్వతం ఎక్కి దేవుని వైపు చూస్తా మొదలు పెట్టాడు, ప్రార్థించడం మొదలు పెట్టాడు, ఆయనతో గడపడం మొదలు పెట్టాడు. అలాంటి సమయంలో దేవుడు దిగవచ్చి హానోక్కి సమస్త ప్రణాళిక బయలుపరిచాడు, సమస్తం బయలుపరిచేశాడు. ఆది కాడి నుంచి పడనంత వరకు హానోకు బయలుపరచబడిపోయింది. బైబిల్ అంతా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రపంచంలోకి వెళ్ళే మిస్టర్ కూడా ఓపెన్ అయిపోయింది. మరణాన్ని జయించే ఆ మార్గం కూడా ఓపెన్ అయిపోయింది. దేవుడు చెప్పాడు, అయితే ఇప్పుడు నువ్వు పిరమిడ్ కట్టమని చెప్పాడు దేవుడు. 7 స్టెప్స్ అందులో పెట్టమన్నాడు దేవుడు. 50 లేయర్స్ పెట్టమన్నాడు దేవుడు. కింగ్ చాంబర్ పెట్టమన్నాడు దేవుడు. ఇవన్నీ కొలతలు ఇచ్చాడు దేవుడు. ప్రియమైన దేవుడు, ఆ విధంగా దేవుడు సమస్తం దిగొచ్చి హానోకు తను తాను బయలుపరిచేసుకున్నాడు. హానోకు దేవుని యొక్క నాయకత్వంలో ఆ గొప్ప పిరమిడ్ కట్టుకుంటూ వచ్చాడు. అంచేత పిల్లలు అంతా కూడా మనందరూ తెలిసే విషయం. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మానవుడి ద్వారా పనిచేస్తాడు. ఒక ప్రత్యక్షత ఎలా వచ్చింది, ఆదాము బోధిస్తూ వచ్చింది. ఈరోజు పౌలుకి ఎలా వచ్చింది, పిల్లలు గమనించండి. నిశ్చయంగా పౌలు మనకు బోధిస్తే ఆ కాలంలో పరిస్థితులు పొందుకున్నారు. ఈ కాలం 7వ దూత బోధిస్తే ఆ ప్రత్యక్షతను మనం పొందుకున్నాం. ఈరోజు అదే 7వ మొదటి ప్రత్యక్షత ఉందండి. అంచేత పిల్లలు ఖచ్చితంగా ఈరోజు మనము ఆ యొక్క విశ్వాసపు నాగరికతలోకి వెళ్ళాలి. సైన్స్ నాగరికత మొత్తం తీసివేయబడుతుంది. ఇప్పుడు విజ్ఞానపు నాగరికత ఉంది. ఇప్పుడు దేవుడు దీన్ని డిస్టార్ట్ చేస్తాడు. ఇదంతా మనం వింటున్నాం. జడ్జిమెంట్ దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఇప్పుడు మరొక ప్రపంచంలోకి మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఆ మార్గాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. నువ్వు 7 మెట్లు ఎక్కాలి, ఆ 7 వర్చస్సు పొందుకోవాలి, ఆ 7 సద్గుణాలు నీలోకి రావాలి. ఆ 7 సద్గుణాలు పరిశుద్ధాత్మ తప్ప ఎవరు నీలోకి తీసుకురాలేరు. అదే దేవుని ఆలయంగా ఉండటం, వృద్ధి పొందడం అంటే, గ్రోయింగ్, ఎదగడం అంటే అదే పరిపూర్ణ మానవుని స్వరూపం అంటే. ఎవరైతే ఆ స్థితిలోకి వచ్చారో, స్థానంలోకి వచ్చారో వారు మాత్రమే తలరాయిని పొందుకుంటారు. అందుకే పిల్లలు గమనించండి, 1946 నుండి 1965 వరకు అది బ్రెన్నన్ గారు బోధించాడు. అది ఆయన భాగం. ఆమె మోషే తన భాగాన్ని బోధించాడు, ఏలియా తన భాగాన్ని బోధించాడు, అబ్రహాము తన భాగాన్ని బోధించాడు. మనందరూ తెలుసు పౌలు తన భాగాన్ని బోధించాడు. ఐరెనస్, మార్టిన్, కొలంబా వీళ్ళందరూ కూడా తమ తమ భాగాలు బోధించారు. విలియం బ్రెన్నన్ గారు కూడా 46 నుండి 1965 వరకు ఆయన భాగాన్ని బోధించాను, వెళ్ళిపోయాడు. మరి అక్కడి నుంచి ఏంటి, 65 తర్వాత ఏంటి, అది వధువు భాగమై ఉన్నది. ఇప్పుడు మనం ఆ కింగ్ చాంబర్లకు మనం వెళ్ళాలి. మన జీవితాల్లో తలరాయి క్యాపింగ్ వేయాలి. ఇంకెన్నడూ మనల్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళడు ఆయన. ప్రియమైన దేవుడు, ఏ కాబోదు అనేది ఎఫెసు సంఘాలలో జరిగింది. మరలా ఈ సంఘాలలో జరగదిక. ఎందుకంటే క్యాపింగ్ వేయబడుతున్నాం మనం, ఆ తలరాయితో మూత పెట్టబడుతున్నాం మనం. ఇంకా లోకంలో ఏది నీలోకి రాలేదు, నువ్వు క్యాపింగ్ వేయబడుతున్నావు. చిన్న దోమ, ఈగ ఏది కూడా రాలేదు, చిన్న పురుగు ఏది కూడా అందులోకి రాలేదు. పిరమిడ్ చేత నీ హృదయానికి క్యాపింగ్ వేయబడుతున్నావు. నీ హృదయానికి ఎప్పుడైతే తలరాయి వచ్చి క్యాప్ వేసిందో, పరిశుద్ధాత్మ బాప్తిసంతో మూత వేసిందో, ఇక లోకం ఏది నీలోకి రాలేదు. ఇక నువ్వు లోకంలోకి వెళ్ళలేవు. ఇక ఆమెనంటారు అందరూ కూడా సోదరులారా. అంచేత ఇప్పుడు తప్పనిసరిగా ఆయనతో నువ్వు ఆయనతో ఐక్యమయ్యే సమయం ఇది. పిరమిడ్ నీ జీవితంలో 7 మెట్లు ఎక్కితే, ఆ 7 సద్గుణాలు పొందుకుంటే, ఇప్పుడు తలరాయితో నీ జీవితానికి దేవుడు క్యాపింగ్ వేస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిసంతో క్యాప్ వేస్తాడు దేవుడు. అదే పూర్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నేను చెప్పేది ఎర్నెస్ట్ కాదు, భయానా కాదు. భయానా మనం 7 సద్గుణాలు పొందుకోవడానికి సహాయపడింది, విశ్వాసం తీసుకురావడానికి సహాయపడింది, పిల్లరా సద్గుణం తీసుకురావడానికి సహాయపడింది.
భయాన, ఆ కొంచెం ఎర్నెస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ భయాన, ఎర్నెస్ట్ కొంచెం. అది ఎందుకో తెలుసా? నీలో విశ్వాసాన్ని, సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశానిగ్రహాన్ని, సహనాన్ని, దైవభక్తిని, సహోదర ప్రేమని తీసుకురావడానికి ఉపయోగపడింది. కానీ ఇప్పుడు వచ్చే పరిశుద్ధాత్మ బాప్తిస్మం క్యాప్షన్ ఏంటో తెలుసా? అది సత్యమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అది ఫుల్నెస్. అది నీ జీవితానికి క్యాప్ వేస్తుంది. అది ఎప్పుడైతే దాన్ని పొందుకుంటున్నావో ఇక నువ్వు నా సోదరుడా నువ్వు బయటకు వెళ్ళలేవు. లోపల నుంచి బయట నుంచి ఏది నీలోకి లోపల రాదు. నువ్వు సీలువేయబడ్డావేక. ఓ ఖచ్చితంగా నువ్వు ఆయన ఐక్యమయ్యారేక. అక్కడ నీ తలంపులు క్రీస్తు మనసు వచ్చింది, నీకు నీ ఆలోచన మారింది, నీ శరీరం మారిపోయింది. నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళిపోతున్నావు. నీ సమాధి ఖాళీ అయిపోయింది. నీ సమాధి ఖాళీగానే ఉంది, నువ్వు అందులోకి వెళ్ళలేదు. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుడి రోజు నిశ్చయముగా మన భాగాన్ని మనం చేయాలి. ఇప్పుడు రెండం గారు తన భాగాన్ని 1946 నుండి 65 వరకు బోధించుకుని వెళ్ళిపోయాడు. ఆయన జీవితానికి క్యాపింగ్ పడిపోయింది. ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మన యొద్దకు వచ్చింది వర్తమానం. ఇప్పుడు మనము ఆ 7 మెట్లు గుండా వెళ్ళి ఆ రాజు చాంబర్లోకి ప్రవేశించాలి. అందుకే పౌలు ఏమన్నాడు? మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సియోను కొండకు వచ్చి ఉన్నారు. అదే పిరమిడ్ సిటీ. నూతన యెరూషలేము యొద్దకు వచ్చి ఉన్నారు. జ్యేష్ఠుల సంఘం, హేబేలు కంటే మరీ శ్రేష్టమైన రక్త ప్రోక్షణ మీదకు మీరు వచ్చి ఉన్నారు. చూసారా ఇప్పుడు ఎక్కడికి వచ్చామని చెప్తున్నాడు? సియోను కొండ, పిరమిడ్ సిటీ, అక్కడికి మీరు వచ్చారని చెప్తున్నాడు పౌలు. పౌలుకి తెలిసే విషయం, ఖచ్చితంగా తలరాయి తీసుకొచ్చే ఒక వ్యక్తి వస్తాడని. నేను పునాది వేశాను, నేను మూలరాయి వేశాను, తలరాయి తీసుకుని వచ్చి వస్తాడు. నేను ఏదైతే సీల్ వేశానో దాన్ని విప్పుతాడు. అవన్నీ ఆయన బోధిస్తాడని పౌలుకి తెలుసు. అందుకే పౌలు, మీరు అక్కడికి వచ్చినారు, సియోను కొండ దగ్గరకు వచ్చారు, ఆ పిరమిడ్ సిటీ దగ్గరికి మీరు వచ్చారు. ఇప్పుడు అవును, మనం అక్కడికే వచ్చాం. ఎందుకంటే మన జీవితాలు అందులో ఉన్నాయి, మన మిస్టరీ అందులో ఉంది. ఆమేన్. అదే 7వ ముద్ర ప్రత్యక్షత నిన్ను కింగ్ ఛాంబర్లో తీసుకెళ్తుంది. ఒక వ్యక్తికి 7వ ముద్ర ప్రత్యక్షత వచ్చిందంటే రుజువు ఏంటంటే అతడు రాజు సన్నిధిలోకి వెళ్ళిపోతాడు, అతడు తెర లోపలికి వెళ్ళిపోతాడు, అతడు కింగ్ ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. ఆమేన్. ఈ ప్రపంచం అతనికి మరుగైపోతుంది. ఈ ప్రపంచం శబ్దాలన్నీ అతని వెనకాల మిగిలిపోతాయి. అతడు రారాజు సన్నిధిలో నడుస్తాడు. మెల్కిషెదకుతో గొప్ప కమ్యూనిటీ కలిగి ఉంటాడు. మెల్కిషెదకుతో ఈటింగ్, మెల్కిషెదకుతో భోజనం, మెల్కిషెదకుతో ప్రియమైన దేవుళ్ళ సహవాసం, అద్భుతమైనటువంటి అనుభవం అది. అదే 7వ ముద్ర ప్రత్యక్షత, 3వ ఈడుపు. ఓ రాజు సన్నిధిలోకి, కింగ్ ఛాంబర్లోనికి, ఓ పిల్లర్ కింగ్ ప్రజెన్స్ లోకి ఎస్తేరు వెళ్ళిందే, అలా నువ్వు వెళ్తావు. అలాంటి సన్నిధిలోకి నువ్వు వెళ్తావు, కింగ్ ఛాంబర్లోకి వెళ్తావు. ఓ పిల్లర్ అదే మార్గాన్ని కనుగొన్నావా? ఓ అడ్డదారులు లేవు, 7 మెట్లు కూడా రావాలి నువ్వు. ఆ 7 స్టెప్స్ ఏంటి? ఏంటా 7 మెట్లు? నేనే మార్గమును. ఆ 7 మెట్లు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆ 7 మెట్లు యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలే. నేనే మార్గము, నేనే 7 మెట్లై ఉన్నాను, నేనే విశ్వాసం నుంచి సహోదర ప్రేమ వరకై ఉన్నాను, దేవ స్వభావం అది నాదే, నేనే మార్గం. ఈ 7 స్టెప్స్ నేనే మార్గం. ఆమేన్. ఓ ప్రియమైనదులు గమనించండి, నేనే సత్యం. ఓ ప్రియులు గమనించండి, ఏంటవి? నేనే సత్యం అని చెప్పింది ఏంటది? అదే 7 వాయిసెస్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయంగా 7 స్వరాలేంటి? 7 వాయిస్ ఏంటి? 7 వాయిసెస్ ఏంటది? నేనే సత్యం. 7 మెట్లు ఏంటవి? నేనే మార్గం. ప్రియులు గమనించండి, నేనే జీవం. ఏంటవి? 7 వర్చెస్. 7 వర్చెస్, 7 గమనించండి పిల్లరా, వాయిసెస్, 7 స్టెప్స్. 7 స్టెప్స్ నేనే మార్గమును, 7 వాయిసెస్ నేనే సత్యమును, 7 వర్చెస్ నేనే జీవమును, నా ద్వారా తప్ప ఇంకెవడును తండ్రి వద్దకు రాడు. వితౌట్ 7 వాయిసెస్, వితౌట్ 7 వర్చెస్, వితౌట్ 7 స్టెప్స్ నువ్వు తండ్రి వద్దకు వెళ్ళలేవు. ఆయనే మార్గం, 7 స్టెప్స్, ఆయనే సత్యం, 7 వాయిసెస్, ఆయనే జీవం, 7 వర్చెస్.
ఇలాగనూ తండ్రి వద్దకు వెళ్ళాలి కింగ్ ఛాంబర్లోనికి. ఎవరైనా సరే ఇంకో మార్గం లేదు. ఓ ప్రియమైన దేవుని గమనించండి, నేనే మార్గం సత్యం చేయమని డినామినేషన్ చెప్పేసుకుంటారు. కానీ ఆ మార్గం ఏంటో వాళ్ళకి తెలియదు, ఆ సత్యం ఏంటో వాళ్ళకి తెలియదు, ఆ జీవం ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ రోజు 7వ దూత ద్వారా సమస్త మర్మములు బయలుపరచబడ్డాయి. ఆ మార్గం ఏంటో కాదు 7 మెట్లు, ఆ యొక్క సత్యం ఏంటో కాదు 7 స్వరాలు, ఆ జీవం ఏంటో కాదు 7 సద్గుణాలు. ఆమేన్. ఓ పిల్లల వేరే మార్గం లేదు. ఖచ్చితంగా ఈ మార్గము గుండానే తండ్రి వద్దకు మనం చేరుకుంటాము, కింగ్ ఛాంబర్లోకి వెళ్తాము. ఎంతమంది వెళ్ళాలని ఆశపడుతున్నారు పిల్లరా? అందుకే ఖచ్చితంగా ఈరోజు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎలా అయితే రోజు ఆనోకి ఆదాం బోధించాడో, ఈరోజు 2వ ఆదాం దిగొచ్చాడు. ఆమేన్. ఓ 2వ ఆదాంతో కలిసి మనం నడుస్తున్నాం. ఇప్పుడు 2వ ఆదాంతో కలిసి నడిస్తే 2వ ఆదాం నీకు అన్ని బోధిస్తాడు, మరొక ప్రపంచంలోకి వెళ్ళే విషయాలన్నీ నీకు తెలియజేస్తాడు. మిస్టరీస్ అన్ని బయలుపరచబడతాయి. గొర్రెపిల్ల ముద్రలు విప్పింది, గొర్రెపిల్ల రహస్యాలని బయలుపరుస్తున్నాడు. జకర్యా మనందరూ తెలిసి పిల్లరా, ఆ తలరాయి 7 కన్నులతో దిగిరావడం చూశాడు. అది 7వ ముద్ర ప్రత్యక్షత. దానియేలు ఆ తలరాయి దిగిరావడం చూశాడు. అది 7వ ముద్ర ప్రత్యక్షత. యోహాను మనకు తెలిసి ప్రకటన గ్రంథంలో యోహాను ఆ గొర్రె పిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. యోహాను చూశాడు. ఆమేన్. ఈరోజు విలియం బ్రహ్నం క్రీస్తు 7 దూతలతో దిగిరావడం చూశాడు. జకర్యా కన్నులు చూశాడు, యోహాను కన్నులు చూశాడు. ఆమేన్. కాని పిల్లల కన్నులేంటి? 7 దూతలు. క్రీస్తు 7 దూతలు. ఓ పిల్లలకు 7 వర్తమానికులు. వారిని దిగిరావడం నిజ స్వరూపాన్ని ఈ కాల ప్రవక్త చూశాడు. 1963లో 7 దూతలతో దిగిరావడం, ఆ హెడస్ తో దిగిరావడం చూశాడు. ఆ తలరాయికి ఏమన్నాయి? 7 కన్నులు. ఆ గొర్రె పిల్లకి ఏమన్నాయి? 7 కన్నులు. ఓ క్రీస్తు 7 దూతలతో దిగొచ్చాడు. రియల్ ఫామ్. దేవునికి స్తోత్రములు కాక. అందుకే ఈరోజు స్వస్థత కేవలం ఎర మాత్రమే, చేపను పట్టుకోవడానికి ఎర మాత్రమే. కానీ స్వస్థత ప్రవచనం ఎర మాత్రమే, ఆకర్షించుకోవడానికి. కానీ ఈరోజు ఫస్ట్ ఫుల్ సెకండ్ ఫుల్ కాదు, 3 పై ఉన్నది. అది 7వ ముద్ర ప్రత్యక్షత. ఓ నువ్వు రాజ్ ఛాంబర్లోకి వెళ్ళాలి, కింగ్ ఛాంబర్లోకి వెళ్ళాలి. అదే 3వ ఇడుపు, అదే 7వ ముద్ర ప్రత్యక్షత. ఓ సోదరుడు నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఏదో స్వస్థతలు, మొదటి ఇడుపు, హృదయ రహస్యాలు బయలుపరచబడ్డాయి. 2వ ఇడుపు రాజ్ ఛాంబర్లోకి వెళ్ళావు. 3 ఇడుపై ఉన్నది. అదే ఈ వర్తమానము. స్వస్థత ప్రవచనం కేవలం ఈ గడి వర్తమానం కాదు, సూచనది. అది కేవలం సూచన, ఓ కేవలం ఆకర్షణ. కానీ రియల్ మెసేజ్ కింగ్ ఛాంబర్లోకి నువ్వు వెళ్ళడమే. అందుకే పిల్లలు గమనించండి, ఆనోకు మరణం చూడకుండా ఎత్తబడతానని, మరొక ప్రపంచంలో నువ్వు వెళ్ళిపోతున్నానని, ఈ ప్రపంచాన్ని దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడని, మరణం చూడకుండా నేను కొనుక్కోబడతానని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు అతను బయలుపరచడానికి మాట్లాడాడు. అందుకే పిల్లలు ఈరోజు ఆనోకు ఆ యొక్క పిరమిడ్ని కట్టి దానికి సీల్ వేశాడు. ఎలా నెక్స్ట్ ప్రపంచంలోకి వెళ్ళాలో, ఎలా మరణం జయించాలో మిస్టర్ ఏమైంది? ముద్రించబడింది, సీల్ వేశాడు. ఆ 5000 సంవత్సరాలు ఎవ్వరికేం అర్థం కాలేదు. అది ఈ 5000 సంవత్సరాలు ఎవ్వరికి దాని గురించి బయలుపరచబడలేదు. ఎంతమంది వచ్చారు? అబ్రాహాం వచ్చాడు, తర్వాత మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. ఆమె ఎవరికి తెలియదు. 5000 years పిరమిడ్ సీల్ వేయబడింది. మరణములను జయించి మరొక ప్రపంచంలోకి వెళ్ళే మార్గం సీల్ వేయబడింది. టుడే అది ఓపెన్ అయింది. ఈరోజు దేవుడు వేరే మార్గం మనకు లేదు. ప్రతి వారు కూడా ఈ మార్గం గుండా వెళ్ళాలి. మరొక ప్రపంచంలోనికి ర్యాప్చర్లకు వెళ్ళే మార్గం తెరవబడింది. వీ హ్యావ్ హైయర్ ట్రాన్స్పోర్ట్. మనకి ఉన్నతమైనటువంటి రవాణా సౌకర్యాన్ని కలిగి ఉన్నాం. రెప్పపాట్లో వెళ్ళిపోయే రవాణా సౌకర్యాన్ని కలిగి ఉన్నాం. ఈ రోజు పిల్లరా, ఈ ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రానికి లేనటువంటి టెక్నాలజీది. వీ హ్యావ్ హైయర్ ట్రాన్స్పోర్ట్, వీ హ్యావ్ హైయర్ కమ్యూనికేషన్. విత్ ఇన్ సెకండ్స్ లో పిల్లరా మనము మాట్లాడగలదు, చూడగలదు. ఆమేన్. పిల్లలు ఈరోజు హైయర్ క్లాత్స్, లెనిన్ కాటన్ కంటే విలువైన వస్త్రాలు మనకు ఉన్నాయి ఈరోజు. పిల్లలు గమనించండి, హైయర్ సివిలైజేషన్, ఉన్నతమైన నాగరికత కలిగి ఉన్నాం మనం. అందులో మనము ఎగిరిపోవాల్సి ఉంది. ఈరోజు
అందులోకి నువ్వు అడుగు పెట్టాలి. ఈరోజు అందులోకి నువ్వు అడుగు పెట్టాలంటే కింగ్ ఛాంబర్లోకి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు టేకప్ అయిపోవాలి. అక్కడి నుంచి ర్యాప్చర్లోకి శరీర మార్పు పొందుకుని వెళ్ళిపోవాలి. అందుకే ప్రతి వ్యక్తి 7 మెట్లు గుండా వచ్చి కింగ్ ఛాంబర్లోకి వెళ్ళాలి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. 7 స్వరాలు, 7 సద్గుణాలు, 7 మెట్లు ఎక్కకుండా నువ్వు ఆ రాజు గదిలోకి వెళ్ళలేవు. ఆమేన్. మంచిది పిల్లల రోజు ఆనోకి విషయాలన్నీ బయలుపరచబడ్డా. హయ్యర్ సివిలైజేషన్ ఉంది. కయ్యను కట్టిన ఈ భవనాల కంటే, కయ్యను కట్టినటువంటి టెక్నాలజీ కంటే, కయ్యను కట్టినటువంటి పిల్లల స్పింకులు ఇవన్నిటి కంటే, ఈ విజ్ఞాన శాస్త్రానికంటే ఒక గ్రేట్ సివిలైజేషన్, గ్రేట్ సిటీ, గ్రేట్ వరల్డ్ ఉందని ఆనోక్ రివీల్ అయిపోయింది. హైయర్ ట్రాన్స్పోర్ట్ ఉందని ఆనోక్ రివీల్ అయిపోయింది. థియోఫనీ వేగంతో ఒక రెప్పపాట్లు నేను కొనుక్కోబడతానని ఆనోక్ బయలుపరచబడిపోయింది. ఉన్నతమైన వస్త్రాలు నాకు ఉన్నాయి, అవి ఈ లోకంలో ఏది సాటి కాదని పిల్లలు గమనించండి, ఆనోకు బయలుపరచబడిపోయింది. ఆనోకు ఇవన్నీ తెలుసుకుని పిల్లరా అతను సాక్ష్యం ఇచ్చి కొనుక్కోబడ్డాడు. అంటే ఈరోజు మనం కూడా గమనించండి, తప్పనిసరిగా అక్కడే ఉన్నాం ఈ రాత్రి పిల్లరా. ఇదే మార్గం, సత్యం, జీవం. ఈ మార్గం కూడా తప్ప నువ్వు తండ్రి వద్దకి కింగ్ ఛాంబర్లోకి వెళ్ళలేవు. అంటే డినామినేషనల్ మైండ్ విడిచిపెట్టండి, సంఘ శాఖల ఆలోచన తీసేయండి. నువ్వు తప్పకుండా దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను ఎక్కలేంత కొండపైకి ఎక్కించమని అడుగు, ఈ 7 స్టెప్స్ ఎక్కించమని అడుగు. లేకపోతే నువ్వు వెళ్ళలేవు, లేకపోతే నువ్వు గ్రౌండ్ లెవెల్లో ఉంటావు. నువ్వు లోక సంబంధిగానే ఉండిపోతావు. అందుకే ఈరోజు ఏబేలు గొప్ప ప్రత్యక్షత పొందుకున్నాడు. చూడండి పిల్లల, ఏబేలు ఏంటో ప్రత్యక్షత, సిలువను గురించి. గొర్రెపిల్ల ఏమైంది అక్కడ, బలర్పించాడు. రక్తం చిందించి గిలగలాడతారు తెలియని భాషలో, అది ఏలి ఏలి లామా శబక్తానని ప్రాణం విడిచిపెట్టింది. నిర్దోషమైన గొర్రెపిల్ల, అమాయకమైన గొర్రెపిల్ల. వాట్ ఇస్ దట్? సిలువ. ఏబేలుకి ఏం బయలుపరచబడింది? సిలువ. పిల్లలు గమనించండి. నెక్స్ట్ ఆనోక్ ఏం బయలుపరచబడింది? ర్యాప్చర్, ఎత్తబడుట గురించి, శరీర మార్పును గురించి. ఆమేన్. ఇప్పుడు ఏబేల్ టు ఆనోక్ పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏబేలు గురించి ప్రత్యక్ష కోసం మాట్లాడుతున్నాడు. వెంటనే వెరీ నెక్స్ట్ ఆనోక్ ప్రత్యక్ష కోసం మాట్లాడుతున్నాడు. ఏబేల్ టు ఆనోక్. ఏబేల్ సిలువ, ఆనోక్ ఎత్తబాటు. ప్రియమైన దేవుడు గమనించండి, ఇది ఎలా ఉందంటే సిలువ నుండి ఎత్తబాటు వరకు. ఈరోజు పిల్లలు గమనించండి, నిశ్చయముగా సిలువ లేకుండా ర్యాప్చర్ లేదు. సిలువ అది ఏబేలు, అది ఆల్ఫా. ర్యాప్చర్ అది ఒమేగా. ఈరోజు పిల్లలు గమనించండి, నిశ్చయంగా మనందరూ తెలుసు బై ఫెయిత్ ఏబేలు ఏంటది? ఆల్ఫా, సిలువ. బై ఫెయిత్ ఆనోక్ ఏంటది? ఒమేగా. ఏంటది? ర్యాప్చర్. అందుకే ప్రియమైన దేవుడు గమనించండి, ఈ కనెక్టెడ్ పిల్లరా ఏబేల్ పిల్ల ఆనోకు వీళ్ళిద్దరు కూడా రెవల్యూషన్ కనెక్ట్ అయి ఉంది. ఏబేల్ ఆనోకు టుగెదర్ వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళ రెవల్యూషన్ చూడండి, సిలువ నుండి ఎత్తబాటు వరకు. ఏబేల్ సిలువ, ఆనోకు ర్యాప్చర్. అందుకే ప్రియమైన దేవుడు ఖచ్చితంగా ఈ కాలంలో ఈ కాలములన్నీ కూడా, ఈ కార్యములన్నీ కూడా దేవుడు ఈ కాలంలో మనకు స్పష్టపరుస్తున్నాడు. అల్ఫా ఒమేగా ఉన్నది. అందుకే పిల్లలు నిశ్చయంగా ఏబేలు పడిపోయిన తర్వాత మనదో తెలుసు, మొట్టమొదటిగా బయలుపరచబడిన కార్యం ఏంటో తెలుసా? దేవుని వద్దకు వెళ్ళడానికి సిలువ, క్రాస్. గొర్రెపిల్ల ఏమవ్వాలి? బలర్పించబడాలి. అవును, వితౌట్ బ్లడ్ షెడ్ అంటే రక్తం చిందించబడకుండా మనం దేవుని వద్దకి వెళ్ళలేం పాపంలో పడిపోయిన తర్వాత. అదే హేబేలుకి బయలుపరచబడింది. ఆ తర్వాత పిల్లలు గమనించండి, ఆనోకి ఏం బయలుపరచబడ్డాయి? 7 స్టెప్స్, ర్యాప్చర్ మెసేజ్. ఆమేన్. గో టు నెక్స్ట్ వరల్డ్, ఎలా మరో ప్రపంచంలోకి వెళ్ళాలి అంచేత పిల్లలు గమనించండి. ఫస్ట్ మనం చూస్తున్నాం, నిశ్చయంగానే ఆయన మొదటి రాకడ, రెండవ రాకడ, రెండు కూడా ఆయన ముద్రించాడు. ఆనోకి సీలు వేశాడు. అంచేత ఈరోజు మరి మనం అలాంటి సమయంలో జీవిస్తున్నాం. ఆనోకి ఆదాము 219 సంవత్సరాలు నడిచి ఈ విషయాలన్నీ ఆనోకు బోధించాడు. ఆ ఏదెను తోట కల్చర్, ఆ నాగరికత కోసం, ఆ దేవుని సహవాసం కోసం ఆనోకు పట్టుదల వచ్చింది. ప్రార్థించాడు, దేవుడు దిగొచ్చాడు, ఆయన మనసులో ఉన్నదంతా ఆనోకు బయలుపరిచాడు. ఆ పిరమిడ్ సిటీ కట్టమని దేవుడు ఆనోకు బోధించాడు. ఆ 7 స్టెప్స్ అన్ని కట్టాడు. ఇదంతా మిస్టరీ, సీలువేమన్నాడు. ఈ కాలంలో అది మనకు ఓపెన్ అయింది ఈరోజు. అంచేత ఖచ్చితంగా ఏబేలు సాక్ష్యం ఇచ్చాడు. మరణం చూడకుండా మరొక ప్రపంచంలోకి ఎలా వెళ్ళాలో వే చూపిస్తున్నాడు. వే తెరబడింది. ఇప్పుడు
మార్గం తెరబడింది వధువుకు. అంచేత ఖచ్చితంగా పిల్లరా, మనం ఈ మార్గము గుండా మనం ఆ గొప్ప రారాజు సన్నిధిలోకి ఎగిరిపోవాలి. ప్రతి 2000 సంవత్సరాలకి ఈ భూమి పైన ఒక సంఘటన జరిగింది. ఫస్ట్ 2000 సంవత్సరాలకి మనందరూ తెలుసు, ఆనోకు ఎత్తబడ్డాడు. మరొక 2000 సంవత్సరాలకి యేసుక్రీస్తు వచ్చాడు. పిల్లలు, మరొక 2000 సంవత్సరాలకి ఇప్పుడు వధువు ఎత్తబడుతుంది. అంచేత అలాంటి సమయంలో మనం జీవిస్తున్నాం. అంచేత కృప పొడిగించబడిన దినాల్లో మనం ఉన్నాం. అంచేత ప్రియమైన దేవుడారా, 1963లో ఆ రాజుని మనకు పరిచయం చేశాడు. అందుకే ఇప్పుడు మనం ఆయన కలుసుకోవాల్సి ఉంది. ఆ 7th స్టెప్ మీద ఉన్న వ్యక్తి మనకు పరిచయం చేసేస్తాడు ఆల్రెడీ. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. అంచేత ఆ రాజు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు జీసస్ ఈజ్ హియర్, యేసు ఇక్కడ ఉన్నాడు అనేదే వర్తమానం. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు అనేదే వర్తమానం. అంచేత ఆయన ఇక్కడ ఉన్నాడు అనేది ఎంత సత్యమో, ఒకరోజు మీలో ఉన్నవాడు అనేది కూడా అంతే సత్యం. అది జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆయన, ఇక్కడ ఉన్న ఫిల్లర్ ఆఫ్ ఫైర్ అది నీలోకి రావాలి. అప్పుడు ఆయన మీలో ఉన్నవాడు. అప్పుడు గురుతు. ఏంటి గురుతు అంటే మీ అందరూ తెలుసా? ప్రియమైన ఫుల్ జీసస్ క్రైస్ట్ లిటరల్ లైఫ్, దట్ ఈస్ ద టోకెన్. యేసుక్రీస్తు యొక్క పూర్తి వాక్యము, పూర్తి యొక్క వాక్య ప్రత్యక్షత. పిల్లలు గమనించండి, నిశ్చయముగా ఆ యొక్క పూర్తి యేసుక్రీస్తు యొక్క జీవితమే టోకెన్. దేవుని మరమైన క్రీస్తు బయలుపరచబడినది నెరవేరుతుంది. నీలో, మీలో ఉన్నవాడు నెరవేరుతుంది. టోకెన్ నెరవేరుతుంది. పరిపూర్ణ మరణ స్వరూపం నెరవేరుతుంది. ఆమెనంటారు అందరూ కూడా సోదరులారా. అంచేత చూడండి, ప్రవక్త జీవితంలో సొలొమోను కంటే ఇక్కడ ఉన్నవాడు గొప్పవాడు. వెలుగును ప్రసరింపజేయడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. బలవంతుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన మీరు ఎవరని చెప్పేదరు? ఇవన్నీ కూడా బోధించాడు. నెక్స్ట్ టైం బోధించాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయనతో ఐక్యమయ్యాడని అర్థమైందో, మీలో ఉన్నవాడు గొప్పవాడు. గురుతు. పిల్లల పరిపూర్ణ మానవ స్వరూపం. అలాగే పిల్లల కార్యములన్నీ కూడా ఆయన బోధించాడు. అంచేత ఇప్పుడు మన జీవితాలలో ఇవి జరగవలసి ఉంది పిల్లరా. అంచేత కింగ్ ఛాంబర్లోకి వెళ్ళడానికి మీకు మార్గం అర్థమైంది అనుకుంటున్నాను. ఆ 7 స్టెప్స్ ఎక్కండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుని విశ్వాసంలో సద్గంలోకి ఆ వర్చెస్ పొందుకుని ఆ రారాజు సన్నిధిలోకి వచ్చి అక్కడ ఆయన మీరు ఐక్యమవ్వండి. అక్కడి నుంచి రూపాంతరం చెంది పైకి కొనుకోబడండి. దిస్ ఇస్ ద మిస్టరీ, దిస్ ఇస్ ద వే. అన్సీల్ అయింది రోజు, విప్పబడింది రోజు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా నన్ను ఆ మార్గం గుండా తిన్నగా రాజ్యాంబర్లోకి వెళ్ళే ఆ గొప్ప కృప నాకు దయచే ప్రభు అని మరి మీరు ప్రార్థన చేయండి. ఆనోకు వలె, ఆనోకు ఎలా ప్రార్థన చేశాడో ఈ రోజు మీరు కూడా అలా ప్రార్థన చేయండి. ఆ తలరాయి దిగొచ్చి మీ జీవితాలను కూడా క్యాప్ వేస్తుంది. మీ జీవితాలను కూడా ప్రియులను మూసివేస్తుంది. మీరు కూడా ఆయనతో ఐక్యమై ఆ గొప్ప బెల్కిసెదకుతో సహవాసం చేసి ఆ థియోఫనీ నీ ఎత్తలిపాడు ఏకమై నీ రూపాంతరం చెందుతావు. ఆ థియోఫనీతో సహవాసం నాట్ నేచురల్ మ్యాన్, ఏదో ప్రకృతి సంబంధమైన వ్యక్తితో సహవాసం కాదు, ఏదో ఫిజికల్ బాడీతో సహవాసం కాదు. ఆయన మొదటి రాకడలో కార్పొరల్ బాడీలో వచ్చాడు, రెండో రాకడలో థియోఫనీలో వచ్చాడు. అది ఇప్పుడు మనం కార్పొరల్ బాడీలో యేసుతో సహవాసం చేసేది మెల్కిసెదకుతో సహవాసం చేస్తున్నాం. దట్ ఈస్ ద రాజైన థియోఫనీ. అది ఆ థియోఫనీతో నువ్వు సహవాసం చేస్తే ఆ థియోఫనీ మనిషి శరీరం కలిసినప్పుడు ఒక రోజు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నావు. ఈ వర్తమానం ద్వారా నీ బాడీ చేంజ్, ఈ వర్తమానం ద్వారా నువ్వు ర్యాప్చర్లోకి వెళ్తాం. అంచే తప్పనిసరిగా ఈ మార్గం గుండా వచ్చి ఈ శరీర మార్పును పొందుకొని మీరు ఎత్తబడాలని ప్రేమతో మనవి చేస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు దేవుని సమర్పించుకుందాం. ఆనోకి పిరమిడ్ ఎలా కట్టాడో మీకు అర్థమైంది. ఆనోకి ఎలా సాక్ష్యం ఇచ్చాడో మీకు అర్థమైంది. ఆనోకి అన్ని ఎవరు బోధించారో మీకు అర్థమైంది. ఆనోకు మరొక ప్రపంచం గురించి, ఆ గ్రేట్ హయ్యర్ ట్రాన్స్పోర్ట్ కోసం గురించి, హయ్యర్ సివిలైజేషన్ గురించి ఎలా రెవల్యూషన్ పొందుకున్నాడో మీకు అర్థమైంది. నెక్స్ట్ వరల్డ్లోకి ఎలా వెళ్ళాలో, నెక్స్ట్ ప్రపంచంలోనికి ఎలా బయలుపడొచ్చింది, ఇవన్నీ కూడా అర్థమైంది. పిల్లల కారణం ఏంటంటే అతను ఏడోవాడు. ఈరోజు మనం కూడా ఏడోవాడమే. మనం కూడా 7th గ్రేడ్ సంబంధించిన, ఆ 7th జనరేషన్ సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అన్సీలయ్యాయి మనకి. ఇవన్నీ కూడా తెరవబడ్డాయి ఇప్పుడు మనకి. ప్రభువా నన్ను ఆ మార్గం కూడా నడిపించు. మార్గదర్శి, అక్కి ఆ ద్వారం నాకు తెలిసింది. ఇప్పుడు ఆ వే నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఆ వే గుండా నీ వద్దకు రావాలని ఆశపడుతున్నాను. నువ్వే మార్గం నాయన. ఆ 7 స్టెప్స్ నువ్వే నాయన. నువ్వే సత్యం నాయన. ఆ 7 స్వరాలు నువ్వే నాయన. పౌల్లో ఉన్నది నువ్వే, పౌల్లో ఉన్న వాయిస్ నువ్వే, ఐరినస్ ఉన్న వాయిస్ నువ్వే, మార్టిలో ఉన్న వాయిస్ నువ్వే. ప్రభా, కొలంబా, లూథర్, వెస్లీ, బ్రెన్నాంలో ఉన్న ఆ 7 స్వరాలు నువ్వే ప్రభువా. నేనే సత్యం అని చెప్పావు. 7 సద్గుణాలు నువ్వే ప్రభువా. నాయన అదే జీవం అని చెప్పావు. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పావు. నా ద్వారా తప్ప, వీటి ద్వారా తప్ప ఎవడును
రాజు సన్నిధిలోకి రాలేడని చెప్పేస్తున్నావు దేవా. క్లియర్ గా మాట్లాడుతున్నావు దేవా. ఇక వేరే మార్గం నాకు లేదని అర్థమైపోయింది దేవా. ఈ మార్గం గుండా రావడం సాయించే దేవా. ఓ గైడు నువ్వే. ఓ ప్రభువా, విశ్వాసాన్ని తీసుకురా నాలో, సద్గుణాన్ని తీసుకురా నాలో, 7 మెట్లు ఎక్కించండి నాలో, జ్ఞానాన్ని తీసుకురండి నాలో, హెల్ప్ చేయండి ప్రభువా. రాజు సన్నిధిలోకి రావాలనుకుంటున్నాను తండ్రి. ఓ నీ వద్దకు రావాలని ఆశపడుతున్నాను దేవా. ఓ నీతో కలిసిపోవాలని కోరుకుంటున్నాను దేవా. ఓ నాయన ఇదిగో తండ్రి నాయన, నా జీవితానికి ప్రభువా ఆ పిరమిడ్ తలరాయి వచ్చి ఓ నాయన క్యాపింగ్ వేయాలని కోరుకుంటున్నాను దేవా. హెల్ప్ చేయ ప్రభువా, హెల్ప్ చేయ ప్రభువా. ఈ రాత్రి ఆ మార్గం నాకు అర్థమైంది నాయన. నువ్వు ఆనకు బయలుపరిచి దాన్ని ముద్రించమన్నావు. ఈ రోజు దాన్ని విప్పడానికి మాకు ప్రవక్తను పంపించి విప్పావు దేవా. క్లారిటీగా 2వ బైబిల్ బోధించావు దేవా. ఇదిగో నాయన మేము అక్కడ రాగవచ్చున్నాం దేవా అని ప్రతివారు కూడా సమర్పించుకోండి. ప్రతివారు కూడా ప్రార్థించండి పిల్లరా. మీకు మార్గం అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇదే మార్గం, ఇంక వేరే మార్గం లేదు. దిస్ ఇస్ ద ట్రూత్. ఇదే సత్యం, ఇంకో సత్యం లేదు. దిస్ ఇస్ ద లైఫ్. 7 వర్స్ ఇస్ ద లైఫ్. వేరే లైఫ్ లేదు. నువ్వు ఈ ఇడ్లు గుండా పొందుకోకుండా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఇంపాసిబుల్. యు హ్యావ్ నో అనదర్ వే. సోదరుల మార్గం అర్థమైందా? ఆ రాజు సన్నిధిలోకి, కింగ్ ఛాంబర్లోకి వెళ్ళడానికి, తండ్రి వద్దకు వెళ్ళడానికి మార్గం అర్థమైందా? సత్యం అర్థమైందా? జీవం అర్థమైందా? ఓ పిడరా, వీటి ద్వారా తప్ప ఎవరున్నా అక్కడ చేరుకోలేరండి. ఏదో సంఘశాఖలు చనిపోతే పరలోకం వెళ్ళిపోతాం, ఇలా పరలోకం వెళ్ళిపోతాం, ఇలా ఎత్తబడిపోతాం. నెవర్ జరగదండి. ఓ పిడరు గమనించండి. ఈ మార్గము గుండానే, ఇదే త్రోవ, ఈ స్టెప్స్ గుండా, 7 మెట్లు గుండా, 7 స్వరాల గుండా, ఓ జీవము గుండా, సత్యము గుండా, 7 వర్చస్ సద్గుణాల గుండా నువ్వు రాజు సన్నిధిలోకి వెళ్ళాలి. కింగ్ ఛాంబర్లోకి వెళ్ళాలి. అక్కడ నీ శరీరం పొందుకుని నువ్వు కొనుక్కోబడతావు సోదరుడా. అంచేత మిల్కిషేదకుతో కమ్యూనియన్లోకి రండి. అడగండి దేవుణ్ణి, బతులాడుకోండి. కృప కలుగును కాక, కృప కలుగును కాక అని అడగండి. ఇది కృపా వర్తమానం. ఓ ప్రభువా సాయం చేయమని అడగండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఓ దేవానికి ఎన్నో వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఏబేలు నుండి ఆనోకు వరకు, సిలువ నుండి ఎత్తబడి వరకు మాకు చూపించావు. ఓ పౌల వాళ్ళిద్దరు ప్రత్యక్ష కోసం మాట్లాడాడు దేవా. ఓ ఈ రోజు అల్ఫా ఒమేగా కోసం మాట్లాడుతున్నావు దేవా. ఓ నాయన ఇదిగో తండ్రి, పౌలు మూలరాయి వేశాడు దేవా. ఓ ఈ రోజు బ్రహ్మ గారు తలరాయి తీసుకొచ్చాడు దేవా. ఓ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే దినాల్లో ఉన్నాం ప్రభువా. ఓ మా జీవితాలకి, పిరమిడ్ కి ప్రభువా ఆ తలరాయితో నువ్వు మూత పెట్టాలని ప్రార్థిస్తున్నావు దేవా. అయ్యా మా జీవితాలకు క్యాపింగ్ వేయండి ప్రభువా. ఓ హెల్ప్ చేయమని వేడుకున్నాము దేవా. ఓ మొదటిగా నాయనా మార్గదర్శి, ఓ 7 మెట్లు ఎక్కించు దేవా. ఒక్కసారి నీ పిల్లలందరూ సాయం చేయదేవా. నీ కుమారులు కుమార్తెలకు సహాయపడి వేడుకున్నాను దేవా. ఆ 7 స్టెప్స్ ఎక్కించమని ప్రార్థపడుతున్నాను దేవా. ఓ శక్తి చేత కాదు, బలము చేత కాదు దేవా. నీ ఆత్మతలో నీ కార్యం జరుగుతుంది ప్రభువా. ఒక్కసారి రంగం మీదకి రా దేవా. ఓ ప్రతి పొరపాట్లు మీ రక్తంలో కడగండి దేవా. ప్రతి పాపాన్ని తుడిచివేయండి ప్రభువా. ఓ నీ బిడ్డలు అభిషేకించండి ప్రభువా. ఆ 7 మెట్లు ఎక్కించండి ప్రభువా. ఆ 7 సద్గుణాలు తీసుకురండి ప్రభువా. 7 స్వరాలు వారి జీవితంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ సీల్ వేయను కాక ప్రభువా. పరిపూర్ణ మానవ స్వరూపంగా మారుదురు కాక ప్రభువా. రాజు స్వరూపంలోకి వచ్చేదురు కాక, కింగ్ ఇమేజ్ లోకి మారుదురు కాక దేవా. ఆ రాజు యొక్క ప్రభావం మా పైన ఉండేది కాక ప్రభువా. ఓ మా ప్రవక్త జీవితంలో జరిగింది నాయన. ఇప్పుడు మా భాగం వచ్చింది నాయన. 65తో ఆయన వెళ్ళిపోయాడు దేవా. 1965తో ఆయన ముగించాడు దేవా. అక్కడి నుంచి మాది వధువు భాగం దేవా. ఇప్పుడు నా భాగం, మహాభాగం వచ్చింది నాయన. మేము ఛాంబర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మేము మిల్కిషేదకుతో సహవాసం చేయాలని, మేము ఆ తలరాయి చేత మూతవేయబడాలని మాకు బోధిస్తున్న తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడు దేవా. ఈ లైవ్ లో వింటున్న వారిని దర్శించండి దేవా. ఓ ప్రతి వారికి స్పష్టంగా బయలుపరచుకో దేవా. ఓ మా జీవితాల్లో నాయన సద్గుణాలు ఇవ్వండి నాయన. ఓ దేవ, సహనం, ఆశానుగ్రహం, దైవభక్తి, సహోదర ప్రేమ అన్నీ ఇవ్వండి ప్రభువా. ఓ నువ్వే తీసుకురా దేవా. ఈ రాత్రి నాయన ప్రతి బెడ్ లో తీసుకురా దేవా. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వారు అందరి జీవితాల్లో ఓ ప్రభా 7 సద్గుణాలు వచ్చును గాక దేవా. ఓ 7 స్వరాలు వారిలో సీలువేయబడును గాక. ఓ ప్రభువా నువ్వే నాయన 7 ఉరుములతో వచ్చి ముద్రించు దేవా. ఓ దేవా నువ్వే కార్యం చేయ నాయన. వాక్యం అందరిలో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా ఫలించును గాక నాయన. గొప్ప ప్రత్యక్షత ఇవ్వండి ప్రభువా. ఓ ప్రతి వారు కూడా ప్రభువా ఆనోకు వలె పిరమిడ్ కట్టుకుందరు గాక. ఆనోకు వలె ఈ జీవితాన్ని పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కట్టుదురు గాక. అందరికీ ఆ భాగ్యం దయచేయను నాయన. ఇది ప్రపంచానికి మర్మం ప్రభువా. ఓ కానీ ఇది రోజు నీ వధువుకి నాయన ఇది అన్సీల్డ్ ప్రభువా, విప్పబడింది నాయన. అందరిని బట్టి వందనాలు ప్రభువా. నీ వధువుని దీవించు నాయన. నీ సేవకులను కూడా దీవించండి. ప్రపంచమంతా నీ పెండ్లి కుమార్తెని పరిపూర్ణ మానవ స్వరూపంలోకి తీసుకుని రండి. ఓ దేవా నీ సేవకులను తీసుకురండి ప్రభువా.
ఆ సియోను కొండపైకి తీసుకురండి. అది పరిశుద్ధ పర్వతం ప్రభువా, అక్కడ ఏ హాని ఉండదు నాయన. ఓ ఆ తలరాయిలోకి నడిపించు దేవా. ఓ యోహాను దాన్ని చూశాడు ప్రభువా. ఆ గుర్ర పిల్లకి 7 కొమ్ములు, తలరాయికి 7 కొమ్ములు చూశాడు, 7 కొమ్ములు చూశాడు దేవా. జకరియా తలరాయికి 7 కొమ్ములు చూశాడు దేవా. కానీ కాల ప్రవక్త ఆ క్రీస్తు 7 దూతలతో దిగి రావడం చూశాడు దేవా. దాని యొక్క నిజ స్వరూపాన్ని ఓ దేవా నువ్వు ఈ రోజు ప్రత్యక్షపరిచావు దేవా. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఆ 7 దూతలు, 7 స్వరాలు, ఆ 7 సద్గుణాలు, ఓ 7 మెట్లు ఈ రాత్రి మా జీవితాల్లో కలుగును గాక, నీ వధువులో కలుగును గాక దేవా. ఓ కలిగించు దేవా. క్రియేటర్ నీకు వందనాలు తండ్రి. ఓ నీ కుమారులు కుమార్తెలను బలపరచండి. ఇదిగో ఇండియాలో సేవకులందరినీ బలపరచండి, వధువును బలపరచండి. ఓ ప్రభువా ఇదిగో దేవా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మా సోదరులను కూడా బలపరచండి, వధువును బలపరచండి. ఈ వైరస్ కూడా ఎంతో భయంకరంగా ఉంది, అన్ని ఆటంకాలు. ఓ ప్రభువా మేము వచ్చి తిన్నగా ఓ ప్రభువా మరి ఎటువైపు వెళ్తున్నాం మాకు అర్థమవుతుంది నాయన. ఒక్కసారి మమ్మల్ని దర్శించండి, సోదరులందరూ దర్శించండి. మనస్మోర్లాడని ప్రభువా. ఓ గట్టిగా కేకబెట్టి ఆ గొప్ప ఆత్మను కొమ్మరించండి ప్రభువా. అందరిని దర్శించండి ఆయన. ఈస్ట్ వెస్ట్ లో ఉన్న సేవకుల్ని కూడా బలపరచండి, వధువుని సిద్ధపరచండి. ఈ రాత్రి ఈస్ట్ వెస్ట్ లో ఉన్న మా సోదరులను కూడా బలపరచండి. పశ్చిమ గోదావరిలో ఉన్న సహోదరి కుటుంబాలన్నింటినీ కూడా ఆ పిరమిడ్ సిటీ వల్ల కట్టుము తండ్రి. ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలో కట్టండి తండ్రి. ఓ వారి జీవితాల్లో నాయన ఓ ఆ గొప్ప తలరాయి పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చి వారి జీవితాలకు, వాళ్ళ హృదయాలకు మూత పెట్టును కాక ప్రభువా, సీలు వేయబడుతురు కాక ప్రభువా. ఒక్కసారి ఆ పుత్ర స్వీకారాలు నడిపించిన ఆయన. ఓ ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచిన ఆయన. వెస్టవాడలను ప్రతి బిడ్డను ముట్టండి ఆయన. ఈ రాత్రి తూర్పుగోదావరిలో మా సోదరులందరినీ బలపరచండి ఆయన. ఓ రోగులను ముట్టు బాగు చేయండి. ఓ అందరిని బలపరచండి ఆయన. కాకినాడ, ఒడిసిలే, రంగంపేట, ఆ దుబాయ్, కువైట్ ప్రభువా, ఆ ఖత్తర్ ప్రభువా, ఇంకో నాయన శ్యామని దర్శించండి. ఆ బెహ్రాన్లో ఉన్న శ్యామని ఆ స్ట్రోక్ వచ్చిందని విన్నాం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ పావురు అతను స్వస్థపరచును కాక దేవా. ఆ స్ట్రోక్ నుంచి విడుదల పొందుకును కాక ప్రభువా. ఓ ఆ బిడ్డ నీకు సమర్పించుకోను కాక ప్రభువా. ఓ ఈ రోజు వధువును మరణం కూడా ఏం చేయలేదు అన్నావు దేవా. ఆ బిడ్డకి విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభువా. ఓ నాయన ఇదిగో తండ్రి నాయన బెహ్రాన్లో శ్యామను ప్రభువా మీరు ముట్టు బాగు చేయండి ఆయన. ఇంకెవరు రోగులుగా ఉన్నారు చూడండి ఆయన, ఎవరు బలహీనంగా ఉన్నారు చూడండి ఆయన. ఓ ప్రభు ఇదిగో కుప్పంలో ఉన్న సహోదరు రేణాన్ని స్వస్థపరచండి. ఆమెకున్నటువంటి గుండె బలహీనతను తీసుకోండి ప్రభువా. ఆ సహోదరులందరినీ స్వస్థపరచండి. ఆమెకున్న హైడాక్ని మీరు గద్దించండి ప్రభువా. వాళ్ళ కుటుంబాలను ఇవ్వనండి. ఆ పౌరురాజును స్వస్థపరచండి ప్రభువా. ఆ గడ్డలను తీసుకోండి ప్రభువా. ఓ నాయన కుటుంబాలను, పిల్లలందరినీ కూడా రక్తం కింద ప్రొడక్ట్ చేయండి ఆయన. ఓ ప్రభు ఇదిగో తండ్రి నాయన అండమాన్లో మా సోదరులు రాయేష్ కుటుంబం నాయన, ఆ జోసెఫ్ కుటుంబం నాయన. ఓ తండ్రి ఇదిగో నాయన పాల్పండిన కుటుంబం ప్రభువా. ఓ దేవా అక్కడ ఉన్నటువంటి సోదరులందరినీ కూడా బలపరచండి ప్రభువా. షారోన్ ప్రభువా, అక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ బలపరచండి ప్రభువా. నీ రక్తంతో కప్పండి ప్రభువా. ఓ నాయన నీ వధువుని సిద్ధపరచండి ప్రభువా. 7 సద్గుణాలు తీసుకురండి ప్రభువా. 7 స్వరాలు తీసుకురండి ప్రభువా. ఓ 7 మెట్లు తీసుకురండి వారి జీవితాల్లో దేవా. పరిపూర్ణ మానవ స్వరూపం కట్టండి తండ్రి. ఓ శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా కట్టమని వాడు కొలుస్తున్నాము దేవా. అయ్యా చంటి బిడ్డలు జ్ఞాపం చేసుకోండి, వృద్ధుల్ని జ్ఞాపం చేసుకోండి దేవా. ఈ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నీకు అప్పగించుకొని చున్నాం ప్రభువా. కనికరం చూపండి ఆయన. ప్రతి తప్పుదాలు మీరు కడగండి ప్రభువా. అవిశ్వాసాన్ని తీసుకోండి ప్రభువా. ఓ నాయన నాయన నీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి నాయన ఆనుకోలే ప్రభువా మేము సాక్ష్యం ఇచ్చేదాం కాక నాయన. ఓ ప్రభువా నీకు వందనాలు ప్రభువా. మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోయే మార్గాన్ని ప్రతి సహోదరుడు కనుగొందురు కాక ఈ రాత్రి దేవా. గొప్ప ప్రత్యక్షత దయచేయండి ఆయన. మమ్మల్ని తప్పకుండా మార్గం కూడా నడిపించమని వేడుకుంటూ ఈ రాత్రి నీకు అప్పగించుకుంటూ వాడబడిన ప్రతి పాత్రను దీవించమని ఇదిగో ప్రభువా. ఇంకా శనివారం విజ్ఞాపన ప్రార్థన, ఆదివారం ఆరాధనలు మీకు అన్ని అప్పగిస్తుంటున్నాను దేవా. మరి ఎంతకాలం ఎలా ఉంటుందో మాకు తెలియదు ప్రభువా, కానీ నీకే సమర్పిస్తున్నాం తండ్రి. మీ ఆత్మ దిగువచ్చి మాకు బోధించును కాక దేవా. సమస్యను నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ కృపలో నడిపించండి ఆయన. ఇక్కడ ఏకపించిన ప్రతి బిడ్డను దీవించండి రాత్రి. ఆ మార్గమును, సత్యమును, జీవమును ఈ రాత్రి వారు కనుగొనాలని నమ్ముతున్నాను దేవా. వారు మీరు ఆ మార్గము గుండా నడిపించిన ఆయన నీ దగ్గర చేర్చుకోమని దేవా మమ్మల్ని అందరూ మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆ గొప్ప కృప ఈ రాత్రి, ఆ అమేజింగ్ గ్రేస్ మరి వర్తమానమైన పరిశుద్ధులందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ ఈ రాత్రి తప్పనిసరిగా రాజు సన్నిధిలోకి వెళ్ళే కృప అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరు దేవుడు దీవించును గాక. మరి ఇద్దరు లైవ్ ముగించబడింది. శనివారం విజ్ఞాపన ప్రార్థనలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రార్థించండి. ఆదివారం ఆరాధన కోసం, వాతావరణం కోసం ప్రార్థించండి. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి మీరు రండి. ఇలాంటి బుధవారం కూడా దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు, ఏం పర్లేదు, ఖాళీగా ఉంటుంది, రండి, ఆన్లైన్కి రండి.